గతించిన తరగతుల్లో లేదా నిన్నటి దినాన్న ప్రకటన గ్రంథం యొక్క పరిచయం మనం ఏర్పరచుకున్నాం. ఆ పరిచయాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు యోహాన్ అనే భక్తుడు ఆయన ప్రారంభం ఎలా జరిగిందో మనం చూసాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేతురు గారిని పిలిచినప్పుడు, నా వెంబడి రమ్ము అని పేతురుని పిలిచినప్పుడు, పేతురు వస్తున్నప్పుడు పేతురుతో పాటు యోహాను యాకోబులు వచ్చారు. ఆ పేతురుని పిలిచినప్పుడు మనకు తెలుసు ఒక అద్భుతం జరిగింది. రాత్రంతా ప్రయాసపడ్డాం, ప్రభువా మాకు ఒక్క చేపైనా పడలేదు, కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు గనక నీ మాటను బట్టి నేను వల వేస్తాను తప్ప మా ఎక్స్పీరియన్స్ని బట్టి మేము చెబుతున్నాం, పగలు చేపలు పడవు. దేవుడు సమస్తానికి సృష్టికర్త అయి ఉన్నాడని అవగాహన లేని పేతురుగా ఆ ప్రారంభ దినాల్లో వచ్చింది సాక్షాత్తు దేవుడు, దైవము, సమానుడు, నిత్యుడు, అల్ఫా ఒమేగా. అలాంటి వాడు సస్సరేడుగా ఎలలోనికి వచ్చి మురికి గడ్డాలతో మురికి వస్త్రాలతో నాతో మాట్లాడుతున్నాడని చూడలేని పేతురు తన ఎక్స్పీరియన్స్ని ముందు పెట్టి మాట్లాడినప్పుడు పేతురుతో అన్నాడు, వలై అన్నాడు. ఆ వల వేసినప్పుడు ఆ వలకి విస్తారమైన చేపలు రసపడ్డాయి. తమ పాలివారిని సహాయం చేయమన్నారు. ఆ పాలివారు ఎవరో మనకు తెలుసు, యోహాను, యాకోబు. ఆ పాలివారు చూసినప్పుడు అద్భుతం పేతురుని ఆకట్టుకోవడమే కాదు, ఆ అద్భుతం పెద్ద అయిన పేతురుని రప్పించడమే కాదు, ఆ అద్భుతం యోహాను కూడా రప్పించింది. ఒక్కసారి యోహాను పడవబడ్డాడు, విస్మయం పొందారు. అరే ఏంట్రా మన లైఫ్లో మన సర్వీస్లో మనం ఎక్స్పెక్ట్ చేయని మిరాకిల్ ఏంటని వారు ఆశ్చర్యానికి గురై వాళ్ళ తండ్రి దోణెలు, వలలు, కూలి వారిని అక్కడే వదిలేసి మమ్మల్ని ఏం చేయమంటావంటే ప్రభు అన్నాడు, ఫాలో మీ అన్నాడు. వెంటనే వాళ్ళన్నీ వదిలేసి వచ్చేసారు, సమస్తాన్ని విడిచి వచ్చేసారు. ఆ వచ్చిన వారిని దేవుడు అపోస్తులుగా మార్చి ఆ సంఘానికి మూల కంబాలుగా, స్తంభాలుగా వారిని తయారు చేస్తే ఆ చెదిరిన సంఘానికి పత్రికలు, ప్రకటన రాయడం స్టార్ట్ చేశారు. అందులో మొదటి సువార్త మనకు తెలుసు, యోహాను సువార్త. గ్రీకులో నమోదు చేస్తూ అనేకమైన క్రీస్తు దైవత్వాన్ని ఆకాశమంత ఎత్తి చూపించాడు. మనుష్య కుమారుడు భూమి మీదకి రాకపోతే, దైవసుతుడు భూమి మీదకి రాకపోతే అసలు దేవుడు అంటే ఏంటో మనకు అర్థం కాదు. ఈ దేవుడు ఏంటో మనకు అర్థం కావాలంటే ముందు ఈ కళ్ళ ముందు కనబడుతున్న దేవుడు మనకు అర్థం కావాలని యోహాను సువార్తలో నొక్కి 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 ఒక్క నుంచి యోహాను సువార్త రాస్తాడు. అటు గ్రీకులకి, ఇటు అన్యులకి, అందరికీ, యూదులకి, ఇశ్రాయేలీలకి అందరికీ క్రీస్తు దైవత్వం ఏంటో స్పష్టంగా అర్థమయ్యేలా రాసిన పుస్తకం యోహాను సువార్త. ఆ తర్వాత యోహాను గారు మొదటి యోహాను పత్రిక రాశారు. ఎందుకు రాశారు మనం చెప్పాం. రెండో యోహాను పత్రిక రాశాడు, దుర్బోధల విషయం ఎందుకు రాశాడు చెప్పాం. మూడో యోహాను పత్రిక రాశాడు, ఎవరిని పొగుడుతూ రాశాడు చెప్పాం. నేను ఎవరో క్వశ్చన్ అవర్లో ఒక క్వశ్చన్ రేట్ చేశారు అన్న, రెండో పత్రిక దుర్బోధల కోసం కాదు అమ్మగారికి కదా రాశాడంటే, అమ్మగారికే, అమ్మగారి దగ్గర ఉన్న సంఘంలో భాగమేనండి. అక్కడ ఒక అమ్మగారు ఉన్నారు, పెద్ద ఆవిడ, ఆ అమ్మగారికే రాశాడు. కానీ ఆ అమ్మగారికి రాస్తున్న లెటర్లో కీ వర్డ్స్ ఏంటంటే, ప్రధానమైన వచనాలు ఏంటంటే మీరు గమనించండి, వంచకులు ఉన్నారు, వారు యేసుప్రభు శరీరుడిగా వచ్చాడని ఒప్పుకోరు. యేసుప్రభు ఆత్మ అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు, ఆయన సిలువ వేయబడలేదు, భ్రమకు గురయ్యారు. యేసుప్రభు సిలువకు గురవ్వలేదు, శరీరుడిగా రాలేదు, ఆత్మని ఎవడో చంపలేని ఒక దుర్బోధ ఉంది ఆ రోజుల్లో. ఆ దుర్బోధన నమ్మనొద్దు. యేసుప్రభు శరీరుడిగా వచ్చాడు, మా చేతులు తాకాయి, మా కళ్ళు చూసా, ఆయనతో మేము భోజనం చేసాం, ఆయనతో పాటు మేము ప్రార్థన చేసాం, ఆయన లిటరల్గా ఆయన మేము చూసాం. అలాంటి దుర్బోధల విషయంలో మీరు నమ్మకండి. మేము చెబుతున్న సాక్ష్యం నిజమైందని స్థిరపరిచే పత్రికే రెండో పత్రిక. ఇక మూడో పత్రిక మనకి ఏడో తెలుసు, యోహాన్ గారి శిష్యులు గాయి లాంటి వారు ఉంటే ఆయన గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు యోహాన్ గారికి. ఏం ఉన్నారండి మీ శిష్యులు, నిజంగా మీరు చెప్పిన సత్యాన్ని అనుసరిస్తున్నారు, ఆశీర్వాదకరంగా మారిపోయారు, ముక్కు ముఖం తెలియని మేము యేసుప్రభు సువార్త చెప్పడానికి వచ్చామంటే వాళ్ళు వెంటనే హక్కును చేసుకుని గొప్ప పరిచయం జరిగించి సత్యమును అనుసరించి నడుస్తున్న వైని చూస్తే మాకు అనిపించింది నిజంగా వీళ్ళు ఎంత బాగుండడానికి కారణం వీళ్ళు యోహాను గారి యొక్క శిష్యులు లేదా యోహాను యొక్క పిల్లలు.
ఆత్మీయ పిల్లలు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మీరు చేసిన బోధ మాకు గుర్తొస్తుందని ఆ పోగొడిన విషయాలు యోహాన్ గారు చెప్తే యోహాన్ గారు పులకించిపోయి రాశాడు. ఏమనంటే, నా కుమారుడు ఆ గాయి నీ గూర్చి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చెప్తున్న సంగతులను వింటున్నప్పుడు నాకు ఎంత ఆనందం అయిపోతుందో. ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నాకు కావాల్సింది ఏంటి, నేను పులిపేట మీద నిలబడి చెప్పిన వాక్యాన్ని నా కిందన్న నా పిల్లలు పాటిస్తున్నారంటే ఒక బోధకుడికి ఎంతకన్నా ఏం కావాలని ఆనందంతో రాసిన పత్రిక చెప్పండి, 3వ పత్రిక. ఇప్పుడు ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథం ఎందుకు రాశాడు, ఎవరికి రాశాడు, ఈ సంగతులన్నీ మనం తలపోసాం. ఎలా రాశాడంటే, తన దాసులకు కనపరచుటకు ప్రత్యక్షపరచబడిన ప్రత్యక్షత. ప్రత్యక్ష దానికి లైవ్ 3 డైమెన్షన్ అంటే ఒక మానవుడికి కనబడే ఒక 3 డైమెన్షన్లో ఆ రోజు ఆ ప్రత్యక్షతనిచ్చాడు యోహాను గారికి. ఆ చూస్తున్న సంగతులు రాస్తూ అన్నాడు, యేసుక్రీస్తు అనే ఆయన ద్వారా నాకు కనపరచబడుతుంది. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. రక్షకుడైన అభిషక్తుడైన వాడు నాకు లైవ్లో 3Dలో, నాకు లైవ్లో 3 డైమెన్షన్లో ఈ సంగతులు చూపిస్తున్నాడు. రక్షకుడైన వాడు, అభిషక్తుడైన వాడు నాకు ఈ సంగతులు కనపరుస్తున్నాడు. నన్ను గైడ్ చేయడానికి నాకు ఒక దూతను పంపాడు గైడ్గా. అవి నేను చూస్తున్నాను, రాస్తున్నాను. ఆ రాస్తున్న సంగతులు ఇదిగో తన దాసులకు కనపరచడానికి ఈ సంగతులు నేను రాస్తున్నాను. తర్వాత మనం చూసాం ఎందుకు రాస్తున్నాడు, సంఘాలని హెచ్చరించడానికి రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు, సంఘాలని బలపరచడానికి రాస్తున్నాడు. ఎవరి కోసం రాస్తున్నాడు, నీ కోసం, నా కోసం, సార్వత్రిక సంఘం కోసం రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నారు, ప్రశ్నలు యోహాను రాస్తున్నాడు. ఎప్పుడు రాస్తున్నాడు, క్రీస్తు శకం 70లో. బాగా వినండి, క్రీస్తు శకం 70లో సంఘము భయంకరమైన హింసకు గురైనప్పుడు, యెరూషలేము మీద భయంకరమైన దాడి జరిగినప్పుడు సంఘం చెదిరిపోయింది. అప్పటికి అంతకుముందే పౌలు గారు లేదా సౌలు గారి దాడులు కానీ, స్తెఫను వలన కలిగిన భయంకరమైన హింస కానీ అప్పటికే సంఘం చెదిరిపోయింది. ఇక 70కి వచ్చేసరికి అగ్ని గంధకాల చేత మండిపోతున్న యెరూషలేములో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరారైపోయింది సంఘం. ఆ పరారైపోయిన సంఘము ముఖ్యంగా టర్కీ ప్రాంతంలో 7 సంఘాలుగా ఏర్పడింది. వారికి రాస్తున్నాడు. 70లో చెదిరిపోయిన వాళ్ళకి 90లో రాస్తున్నాడు. ఏమని, నాకు కలిగిన ఈ దర్శనాలను రాస్తూ ఆయన రాస్తున్న సంగతిలో మనకు తీసుకొస్తున్న మాట ఒకసారి మనం చూద్దాం. ఒకసారి అదే యోహాను సువార్త, ప్రకటన గ్రంథం, యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇదేదో ఎలా ఉందానికి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయాడు. మళ్ళీ ఎవడో ట్రోల్ చేస్తాడు, ఇది జీలకర్ర వాటర్, ఇదే తేడా ఉందనుకుని ఏ తాగెత్తున్నారో అని. ఎందుకంటే మళ్ళీ ఈ బ్యాచ్ ఒకటి ఉంటాం, అదేదో తాగెత్తున్నారు. సరే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇక్కడ ఆగుదాం. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. నా ప్రశ్న కొంచెం సూటుగా వినండి. యోహానుకు మాత్రమే ఈ ప్రత్యక్షత ఇచ్చాడా? మరలా ఈ ప్రత్యక్షత యోహానుకి మాత్రం ఇచ్చాడు? కాదు. ఇందాక సత్య గారు కానీ, ఇందాక సాయి వెంకటేష్ అంటే స్టీఫెన్ జాయ్ గారు కానీ వీళ్ళు కవర్ చేస్తారు ఆ పాయింట్స్. మీరు గమనించండి, ఈ ప్రకటన గ్రంథంలో కనబడుతున్న ఈ ప్రత్యక్షతలు కేవలం యోహాను ఒక్కడికే కాదు, పూర్వకాలం నుండి నానా సమయాల్లో నానా విధాలుగా ఈ సమాజానికి తన ప్రవక్తల నీతిమంతుల ద్వారా దేవుడు ప్రత్యక్షపరుస్తూనే ఉన్నాడు. మనకి ఇంకా బ్రైట్గా స్ట్రైక్ అవ్వాలి అంటే ఆ ప్రత్యక్షత అంటే యోహానుకి ఒక్కడికే కాదు, మరి ఇంకా ఎవరికి ప్రత్యక్షత గురైంది? ఒక్కసారి ఆదికాండం తీయండి, త్వరగా వెళదాం. ఆదికాండము 49వ అధ్యాయం, ఆదికాండము 49వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన కుమారుని పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినంలో మీకు సంభవింపో సంగతులు మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు. అక్కడ రాస్తున్న మాటలు చూడండి. అంత్య దినాలలో సంభవింపబోవు సంగతులు చెప్పండి. ప్రకటన గ్రంథంలోనే కాదు, అంత్యదినాల కోసం ఉంటా చెప్పండి.
ఆది కాండం యాకోబు గారు చెప్పిన దర్శనంలో లేదా ఆయనకు అర్థమైన అనుభవాల్లో కూడా అంచె దినాల ప్రస్తావన ఉంది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఏ అంచె దినాలు? ఒకటి యాకోబుకి అంచె దినాలు ఉన్నాయంటే తన జీవితం ముగిసిపోతుంది. రెండు, నాకెలాగ అంచె దినాలు ఉన్నాయో నా కుమారులారా 12 మంది ఎవరైతే ఉన్నారో మీకు కూడా చెప్పండి అంచె దినాలు ఉన్నాయి. మీకు అంచె దినాలు ఉండడమే కాదు, ఈ ప్రపంచానికి కూడా అంచె దినాలు ఉన్నాయి. ఇప్పుడు నా దినాలు అయిపోయినా వెళ్ళిపోతాను. అందుకే ఆది కాండం 49 అధ్యాయం అనగానే మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సింది చెప్పిన, ఇక ఈ అధ్యాయం తర్వాత యాకోబు గారు చచ్చిపోతారు. తను చనిపోయిన తర్వాత తన కొడుకులకి చెప్పడానికి ఎవడు ఉండడు. తన పిల్లలకి చెప్పడానికి నా కుమారులారా నా అంచె దినాలు ఎలా అయిపోతున్నాయో అర్థమవుతుంది. మీకు కూడా కొన్ని అంచె దినాలు వస్తాయి, ఈ ప్రపంచానికి కూడా అంచె దినాలు వస్తాయి. అప్పుడు మీ గోత్రాలు మీ గోత్రకర్తలు ఎలా ఉంటారో నేను చెబుతున్నాను, కాస్తంత జాగ్రత్తగా వినండి అంటూ అంచె దినాల కోసం అర్థం చెప్పండి. ప్రకటన గ్రంథంలో భయానకమైన పదాలు ఏంటి తెలుసా? అంచె దినాలు. ఈ అంచె దినాలు గురించిన ప్రత్యక్షత ప్రకటన గ్రంథానికి ముందే పూర్వం చెప్పండి యాకోబు గారికి కూడా కనపరచబడ్డాయి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అదే 49 అధ్యాయం 9వ వచనం చూడండి. అదే 49 అధ్యాయం 9వ వచనం నుండి, యోధా కొదమ సింహము నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. యోధా కొదమ సింహం. మీకు ఇంత సింపుల్గా ఈ తెలుగు అక్షరాల్లో మనం చదివేస్తున్నాం, కానీ ఈ వచనం ఎంత సీరియస్గా జూయిస్ తీసుకున్నారో తెలుసా? అదిగో యోధా కొదమ సింహం. ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో యోధా ఎలా ఉండబోతుందంటే ఇప్పటికి మీరు చూడండి, వాళ్ళ జెండా కానీ వాళ్ళ ఐకాన్స్ కానీ ఎక్కడ మీరు చూడండి, ఎప్పుడు యాకోబు, ఎప్పుడు యూదులు, ఎప్పుడు ఈ జెండాలు, 2025 ఏంటి, ఎప్పుడు పూర్వకాలం, అప్పుడే చెప్పుడట యూదులు ఐకాన్గా దేన్ని పెట్టుకుంటారంటే యోధా లయన్, సింహం. అది ఇజ్రాయెల్ దేశానికి ముఖ్యంగా యోధాకి ఐకాన్ సింబల్ ఏంటి తెలుసా? అది సింహం. అది ఎందుకు ఈ సింహాన్ని సింబల్గా పెడతారంటే అసలు సింహం కొదమ సింహం రాబోతుంది. ఆ సింహం యోధా గోత్రం నుంచి రాబోతుంది. దైవస్థుడు ఎవరైతున్నాడో ఆయన వస్తాడు. యాకోబు చెప్పింది ఇప్పటికీ ఐకాన్ సింబల్గా ఇదిగో ఈ యూదులు ఇప్పటికీ వాడుతున్నారు. చూడండి, మళ్ళీ ఇక్కడ నమ్మలేదు కనుక ఇంకా వస్తాడని వాడుతున్నారు. అప్పటికే చెప్తున్నాడు, ఇదిగో అప్పటికే చెప్తున్నాడు. ఏమైనా 9వ వచనం చదవండి. యోధా కొదమ సింహము నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడ సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. ఆ యోధా రాజ్యము కాళ్ళు ముడుచుకొని పడుకుని. ఇప్పుడు చెప్పండి, ప్రపంచ దేశాలు సుమారు 150 దేశాలు యూదుల మీద పగబెట్టి హిట్లర్ మొదలుకొని ఈ రోజు వరకు అనేక మంది యూదులు ఇశ్రాయేలు మీద పగబెట్టినా రాత్రులు ప్రశాంతంగా పడుకుంటున్నారు. వాళ్ళు పక్కోడు మన మీద పగెట్టేయాడంటే ఆడికి సీసీ కెమెరా లేసి మిడ్ నైట్ నడిచి ఆడు అటు ఇటు తిరుగుతున్నాడు, లేదా పక్కింటోడు గొడవ అయితేనే మనకు నిద్ర రాదు. అలాంటిది 150 దేశాలు అంటే గల్ఫ్ కంట్రీస్ అన్నీ, ఇస్లాం కంట్రీస్ అన్నీ, కొన్ని అటు ఇటు కాని దేశాలన్నీ, ఇన్ని దేశాలు ఆ దేశం మీదకి ఆ జాతి మీదకి పగబెట్టినా ప్రశాంతంగా కాళ్ళ దగ్గర ముడుచుకుని పడుకోండి. అంత ప్రశాంతం దేనికంటే వాళ్ళకి తెలుసు మాకు కింగ్ ఉన్నాడు, మాకు రాజు ఉన్నాడు. ఆ రాజు ప్రత్యక్షపరచబడి మా జాతిని కట్టి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచేంత వరకు, ఆ రాజుని మేము మా కళ్ళతో చూసే వరకు మా జాతి ఎంట్రీకి కూడా చెప్పండి ఎవడో రాల్చలేడు. అంత ప్రశాంతత వాళ్ళకి. పక్కన లింగుమని ఒక దేశం పగడితేనే మనకు నిద్ర రావట్లేదు. ఆడుగు తోడు మళ్ళీ పొట్టోడు పగెట్టాడు మన మీద. ఈ పొట్టోడు చెప్పండి చైనా పీస్ ఆడు పగెట్టాడు. ఈ 2 దేశాలకి మనకు నిద్ర వస్తుందా? మన దేశ జనాభా ఎంత చెప్పండి? ఇప్పుడు ఎంత ప్రజెంట్ లెక్కల ప్రకారం 100. సరిగా చెప్పండి, లైవ్లో సి అంటారు. ఎంత 100? తెలదు మీకు. 130 అబో. ఓకే, ఈ 130 కోట్ల పైన ముందు చైనా ఉండేది. ఇప్పుడు చెప్పండి
ఇండియా మొదటి స్థానంలోకి వచ్చింది. అందుకే మళ్ళీ సూత్రాలు చెప్తున్నారు ఏమనంటే, ముగ్గురొద్దు, ఇద్దరే ముద్దు, ఇద్దరొద్దు చెప్పండి, ఒకడే ముద్దు. ఇంక నెక్స్ట్ స్లోగన్ ఏంటి చెప్పిన, ఇంక ఆడిడి ఎవడొద్దు, నీకు నువ్వు నాకు నేను ముద్దు. ఎందుకే పిల్ల ఇవన్నీ మనం గొడవలు ఆ స్లోగన్స్ వస్తాయి. ఎందుకంటే జనాభా ఎక్కువైపోతే దేశం ఎక్కడిస్తారండి భూభాగాలు. కానీ గమ్మత్తడి చెప్పిన, ఇంత జనాభా ప్రపంచంలో ఇంత అధిక జనాభా కలిగిన మన దేశం అంటే మనం ఇలా నడిచి వెళ్ళిపోతే అణిగిపోయే దేశాలు, మనం ఒక్కసారి కన్నెర చేస్తే అణిగిపోయే పిల్ల దేశాలు ఎవరిని భయపెడుతున్నాయి చెప్పండి? మన దేశాన్ని భయపెడుతున్నాయి. ఒక్క దేశం 2 దేశాలు జత కడితేనే మనకి ఎంత భయం వేస్తే, లింగు 90 నుంచి 1 కోటి మంది జనాభా ఎవరు? ఇస్రాయిల్. లేదు 90 లక్షల నుంచి 1 కోటి మంది జనాభా. ఎంతమంది జనాభాలో యూదులు ఎంత? చాలా తక్కువ. వీళ్ళందరూ ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుంటే యాకోబు చెప్పేస్తున్నాడు ఏమని, వాళ్ళ సింహం ఆడసింహం లాగా చెప్పండి కాళ్ళు ముడుచుకుని ఉంటావు, అతన్ని ఎవరు లేపలేరు. చదవండి ఎవరెవరు చదవండి. అతను కాళ్ళు ముడుచుకుని పండుకొనెను. నీకు ఏమన్నా జీలకర్ర వాటరు చదవండి. మరి నాకు గొంతుపోయి నేను చదువుతాడు చదవరు ఎవరు? అతను లేపువాడు ఎవడు? అతను లేపువాడు ఎవరు? శిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండం తొలగదు. యోధా యొద్ద నుండి దండము తొలగదు. శిలోహు వచ్చే వరకు అంటే దాని అర్థం ఏంటి చెప్పిన? మూలాలు. అతడు వచ్చే వరకు, రాజ్యం వచ్చే వరకు, యోధా ఇంటర్ కూడా ఎవడు లాగలేడు, యోధాని ఎవడో కడపలేడు. శిలోహు అంటే శాంతి సమాధానపు రాజు, అతడు వచ్చేంత వరకు. అంటే ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షపరచబడుతున్న ఈ సంగతులు ఎప్పుడు యాకోబడ్డి అప్పుడే చెప్పేస్తున్నాడు ఈ జనరేషన్ ఎలా ఉంటుందో. ఎండ్ ఆఫ్ ద ఏజ్ అంటే ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్దో, అప్పటి వరకు ఈ జాతి ఎలా ఉంటుందో, అప్పటికి అంచె దినాలు కూర్చున్న సంగతులు ఎవరు చెప్తున్నారు చెప్పండి? యాకోబు చెప్పేస్తున్నాడు. అతను వచ్చేంత వరకు ఏమీ కాదు. ఇంకెవరు చెప్పారు? ఒకసారి సంఖ్యాకాండము 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఆత్మ అతను విభాగం. ఇక్కడ ఎవరండి? బిలాము. ఇందాక ఎవరండి? యాకోబు. ఇక్కడ బిలాము గారి మీదకి ఎవరు వచ్చారండి? పరిశుద్ధాత్ముడు వచ్చాడంట. పరిశుద్ధాత్ముడు అంటున్నాడట, రాస్తున్నాడు 16వ వచనంలో దేవవాక్యములను వినిన వాని వార్త, దైవవాక్యములను వినిన వాని వార్త, మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త, మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడు. అతడు పరవశుడై. ఇప్పుడు చెప్పండి, ఈ పదం ఎక్కడో చదివాం, చెప్పాలి. ప్రకటన గ్రంథం. ఈ పదాలు పరవశుడు అనే పదం ప్రకటన గ్రంథంలోనే కాదు, పరవశులైన వారు అంతకుముందు పూర్వకాలం భక్తులు కూడా ఉన్నారు. యాకోబు దర్శనాల్లో చూశాడు, యోసేపు కలల్లో చూశాడు, ఇప్పుడు మనకి మరలా కనబడుతున్నాడు. పరవశుడైన బిలాం మనకు కనబడుతున్నాడు. ప్రకటన గ్రంథానికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చి దాన్ని చూసి భయపడిపోకండి. ఈ ప్రకటన గ్రంథంలోని గంభీరమైన సంగతులు ప్రకటన గ్రంథానికి ముందే పాత నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ పుస్తకాలన్నిటి మీద మనకు అవగాహన ఉంటే చాలా ఈజీగా అర్థమయ్యే పుస్తకమే ప్రకటన గ్రంథం. ఆ బొమ్మలు, ఆ సింబాలిక్ లాంగ్వేజ్ వీటన్నిటిని చూసి ఇది ఏదో పుస్తకం, ఇది మనం చదవకూడదని దాన్ని బేతాల పుస్తకంలో చూడకండి. దేవుడు గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఏదైనా చదువుతున్నప్పుడు మనకు అర్థం కాకూడదని దేవుడు ఏది రాయించలేదు, మనకు అర్థం అవ్వాలనే. ఇది మర్మగర్భంగా ఉండిపోవాలని దేవుడు ఏం రాజలేదు, మనకు అర్థం అవ్వాలనే. ఎవరికి అర్థమవుద్ది? ఆ వాక్యాలు ధ్యానించి, ఆ వాక్యాలు పాటించి, నేను కూడా యోహానుతో పాటు సహదాసునే అని ఎవడైతే ఈ ధన్యతను స్వీకరిస్తాడో వారికి ఈ సంగతులు అర్థమవుతాయి. ఇప్పటికిప్పుడు కలెక్టర్ గారికి కానీ, ఇప్పటికి ఒక పోలీస్ ఎస్పీకి కానీ, ఇప్పుడు జిల్లా ఎవరైతే క్షమించండి, ఇప్పుడైతే మండల అధికారి తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి కానీ, ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఇప్పటికిప్పుడు ఈ బైబిల్ ఇచ్చి ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని 8 సార్లు దీన్ని డీకోడ్ చేసి మాకు చెప్పండి అంటే వాళ్ళు చెబుతారా? కలెక్టర్ గారు తెలుస్తాయి ఈ సంగతులు? ఎస్పీని చెప్పమని ఈ సంగతులు చెప్తారా? తహసీల్దార్ ఎంఆర్ఓ చెప్పమని చెప్తారా? వీళ్ళకి చెప్పలేరు. ఎందుకు చెప్తున్నా? ఆ సంగతులు అందరికీ అర్థం కావు.
లోకాధికారులకి అవి అర్థం కావు. మరి ఎవరికి అర్థమవుతున్నాయి? తన దాసులకు కనపరచుటకు, తన ఇష్టమైన పిల్లలకు కనపరచుటకు పూర్వకాలం నుంచి తనను తాను బయలుపరుచుకుంటూనే వచ్చాడు. యాకోబు బయలుపరుచుకున్నాడు యాకోబుకి. ఇప్పుడు బిలాము తట్టినాడు చూడండి, ఏమని 16 వచనంలో, దేవవాక్కులు వినిన వాని వార్త, దేవవాక్కులు వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను. ఆయన చూచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఇప్పుడు చూడండి, నేను చూస్తున్న పరవశుడైన నేను, చాలా జాగ్రత్తగా మీకు రెఫరెన్స్ కనబడుతున్నాయా? మీ దగ్గర బైబిల్ని ఆ డిస్ప్లే కూడా చూస్తున్నాను. నేను పరవశుడినై, నేను చూస్తున్నాను. ఇప్పుడు బాగా వినండి, 3D లైవ్ అనేది బాగా వినాలి. ఈ 3D లైవ్ అనేది యోహానుకే కాదు, చెప్పండి, బిలాము గారికి కూడా పూర్వం దేవుడు లైవ్ ఇచ్చాడు. అప్పుడు చూస్తున్నాడట. చూస్తున్నాను కానీ ఆయన చూచున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు. నేను చూస్తున్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచి, రాజదండము ఇశ్రాయేలు లేచి. చెప్పండి, నేను చూస్తున్నాను, నాకు కొన్ని విషయాలు కనబడుతున్నాయి. నాకు 3Dలో నాకు కనబడుతుంది, 3 డైమెన్షన్లో నాకు కనబడుతుంది. ఈ కనబడుతున్న సంగతులు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్నట్టు నాకు కనబడట్లేదు, కానీ చాలా దూరం. అంటే ఇప్పుడు బిలాము గారికి మనకి ఎంతకాలం అండి? 3000 సంవత్సరాల లోపు, సుమారు 3000 సంవత్సరాల క్రితం, అంటే సుమారు 3000 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఏం జరగబోతుంది అంచెదనాల్లో అప్పుడే లైవ్ చూశాడట. మొదటి రాకల్లో ఎలా రాబోతున్నాడో ఆ సమీపాన్ని ఉన్న ఆయన్ని చూసాడంటే, ఇప్పుడు నేను చూస్తున్న ఆయన నాకు సమీపాన్ని ఉన్నట్టు కాదు, కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన యోధా నుంచి రాబోతున్నాడు, ఆయన కొదమ సింహంలా రాబోతున్నాడు, ఆయన నక్షత్రంలా రాబోతున్నాడు. ఈ వస్తున్నవాడు ఇప్పుడు నా జనరేషన్లో వస్తాడు అనను కానీ, నా తరంలో వస్తున్నాడు నన్ను కానీ మొత్తం మీద వస్తున్నాడు. అది ఎప్పుడు వస్తున్నాడంటే చాలా దూరాన్ని రాబోతుంది. ఎన్ని సంవత్సరాలు? అక్కడ బిలాము నుంచి మనం వేసుకుంటే సుమారు 2000 సంవత్సరాల తర్వాత, అక్కడి నుంచి క్షమించండి, అక్కడి నుంచి మనం వేసుకుంటే అక్కడి నుంచి మనకి 3000 సంవత్సరాల తర్వాత అటు ఇటుగా. మీకు అర్థమవుతుందా? అప్పటికి ఈ సంగతులు రాసేశారు వాళ్ళు. సమీపమునున్నట్టు నక్షత్రము, చెప్పండి, యాకోబులో ఉదయించును. కిందికి లేచును. ఆ మైక్ చదువుతున్న ఆయన ఎవరో తెలియదు, కానీ కొంచెం స్పీడ్గా, నువ్వు నాకన్నా జీలకర్ర వాటర్లో చదవకూడదు. అది మోయాబు ప్రాంతంలో కొట్టును, అది కలహ వీరులందరినీ నాశనం చేయను. వెరీ గుడ్. ఆ ఫ్లో మెయింటైన్ చేయి. ఎక్కడున్నాడు? వెరీ గుడ్, అది రైట్. నువ్వా మాసి తీస్తావా? చదువు, రైట్. ఏదోమును సేయరును ఇశ్రాయేలుకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు, ఇశ్రాయేలు పరాక్రమం పొందుదురు. యాకోబు సంతమున ఏలిక పుట్టును, అతడు పట్టణంలోని శేషం నశింపచేయును. మరియు అతడు అమాలేకుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లైనను, అమాలేకు అనిజనులకు మొదలు వాని అంతము నిత్య నాశనమే. మరియు అతడు కేనీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లైనను, నీ నివాసుల స్థలము దుర్గమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది, అశూరుని చెరగా పట్టు వరకు అని చెబుతూ ఒక పదాల్లో ఒక పదం ఉంటుంది, కలహ వీరులను నాశనము చేయును. ఎవరినట? కలహ వీరులను నాశనం చేయను. ఎవరు? యోధా నుంచి వస్తాదే ఆ సింహం, యోధ నుంచి వస్తాదే ఆ నక్షత్రం, ఆ వచ్చిన ఆయన ఉన్నాడే, ఆయన చేయబోదే తెలుసా? కలహ వీరులను ఉంది అక్కడ. కలహ వీరులను నాశనం చేయాలంటే ఇప్పుడు బాగుండండి, కలహ వీరులను అంటే తన శత్రువులను నాశనం చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఈ శత్రువులను నాశనం చేసే పాయింట్ ఎప్పుడు జరుగుద్దండి? అదే చెప్పండి. ఇప్పుడు రెండవ రాకడ. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రిఫరెన్స్లో, ఈ ప్రవచనంలో 2 ఉన్నాయి. ఒకటి మొదటి రాకడ ప్రస్తావన ఉంది, చెప్పండి. రెండవ రాకడ ప్రస్తావన ఉంది. రెండవ రాకడ ప్రస్తావన అంటే కలహ వీరులను నాశనం చేయను, యోధాలో నక్షత్రం పుట్టును. ఇది మొదటి రాకడ. యోధా నుంచి కొదమ సింహం వచ్చును, ఇది మొదటి రాకడ. ఈ వచ్చిన సింహము నక్షత్రము వచ్చిన వారిని కలహ వీరులను అంటే శత్రువుల్ని నాశనం చేస్తుంది. ఎప్పుడు? రెండవ రాకడ. అంటే దర్శనంలో యాకోబు గారు ఈ సంగతులు రాయకముందే యాకోబు రాస్తున్నాడు, యాకోబు చెబుతున్నాడు, బిలాము చెబుతున్నాడు, వీళ్ళందరూ ఆ రోజు ఆ సంగతులను చెప్తున్నాడు.
అంచె దినాల గురించి పాత నిబంధన నుంచి ఉందంటే ఉంది. పాత నిబంధన నుంచి ప్రత్యక్షమవుతూనే వచ్చాడు. ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో నానా విధాలుగా పూర్వ కథలు మొదలుకొని తనను తాను ప్రత్యక్షపరుచుకున్న ఆ దైవసుతుడు, దేవునితో సమానుడు, నిత్యుడు, ఆ దైవం క్రీస్తు శకం 1వ శతాబ్దంలో పుట్టాడు. ఆయన బిలాం ఎదురు చూశాడే ఆ దైవం, యాకోబు ప్రవచనం చెప్పాడే ఆ దైవం వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు శకం ఏడి బాగుండండి, ఏడి అన్న దాన్ని ఏడి అన్నారు. ఆయన పుట్టాడు, ఆయన క్రీస్తు శకంలోకి వచ్చాడు. ఆయన్ని ఏడిగా కొలిచారు. ఏడి అంటే హెనోడానమీ, అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అంటే ఏంటి అడుగుతాను? ప్రభు మనతో ఉన్న సంవత్సరం. ఇప్పుడు జనవరి 2025, ఇప్పుడు 26, 2026, 2026 ఏడి. 2026 ఏడి అంటే చెప్పాలి. 2026 ఏడి అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్, అంటే ప్రభు నాకు 2026లో కూడా నాతో పాటు ఉన్నాడు. కొంతమంది గజకరణ గోకరణలు తయారైపోయేవాటినారంటే ఇలా అంటున్నారు, యేసుప్రభు పుట్టికి ఆధారాలు లేవు, డేట్ ఉంటే చెప్పండి అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్, ప్రభు నాతో ఉన్న సంవత్సరం. నీ సంవత్సరం ఏంటో నీకు తెలియాలన్నా ఆ లార్డ్ ఉన్నాడన్న సంగతి నీకు తెలియాలి. ఏడి ఆఫ్టర్ డెత్ అంటారు, కాదు ఆఫ్టర్ డెత్ కాదు, ప్రభు మనతో ఉన్న సంవత్సరం. ఆ టైంలో వచ్చాడు. యాకోబు కనబడినవాడు, బిలాముకు కనబడినవాడు. ఈ కాలాల మధ్యకు వచ్చాడు. కాలాన్ని 2గా విభజించేశాడు. సశరీరుడుగా కృపాసత్య సంపూర్ణుడుగా ఈ కాలంలోకి వచ్చి కాలాన్ని 2 భాగాలుగా విడదీసి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, క్రీస్తుకు ముందు, క్రీస్తు తర్వాత. క్రీస్తుకు ముందున్న యాకోబుకు కనబడ్డాడు, క్రీస్తుకు ముందున్న బిలాముకి కనబడ్డాడు, క్రీస్తుకు ముందున్న ప్రవక్తలకు కనబడ్డాడు, క్రీస్తు ముందున్న నీతిమంతులకు కనబడ్డాడు. ఇప్పుడు క్రీస్తు శకంలో సశరీరుడిగా ఇలాలోకి వచ్చేసాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ మర్మము, ఆ నక్షత్రము, ఆ ఎవరైతే ఉన్నారో లార్డ్, ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అంటున్నారు. ఎవరు లార్డ్ అంటే? ఈ మధ్య ఈ పదం కాపీ కొట్టారు చాలామంది, మీరు గమనిస్తున్నారు లేవో. లార్డ్ అనే పదం లార్డ్ కృష్ణ, లార్డ్ రామ, చెప్పండి, లార్డ్ హల్లా నడుతున్నారు. ఈ పదం పూర్వం నుంచి ఎవరికి వాడారు? రిలీజన్ సెక్టార్లో నేను చెప్తున్నా. రిలీజన్ సెక్టార్లో ఈ పదాన్ని ఎవరికి ఆపాదించారు? లార్డ్ అంటే ఎవరు? లార్డ్ కృష్ణ కాదు, లార్డ్ రామ కాదు, లార్డ్ అల్లా కాదు. ఈ నాతో ఉన్న ఈ ప్రభు ఎవరు? నజరేయుడైన యేసు. నజరేతులో పుట్టాడే ఆ యేసు ఈ సంవత్సరం 2026 కూడా నాతో ఉంటాడు. ఈయన గురించి ఎన్ని ప్రవచనాల పూర్వం నుంచి చెప్పుకొచ్చాడు. ఒకసారి కీర్తన గ్రంథం, త్వరగా కీర్తన గ్రంథం, ఈ వచనాలన్నీ మీరు జాగ్రత్తగా రాసుకోండి. కీర్తన గ్రంథం మొదటి 2 వచనాలు చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం మొదటి 2 వచనాలు, 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నువ్వు చదువు. మన వారి కట్లు తెంపుదము రండి, వారి పాశం మన ఎదురు నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఇప్పుడు చెప్పండి, భూరాజులైన అధిపతికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభుకి ఎలా వ్యతిరేకంగా ఉంటారో, తన దైవశుద్ధుడికి ఎలా వ్యతిరేకంగా ఉంటారో అప్పటికే కీర్తనకారుడు చెప్పాడంటే చెప్పేశాడు ఆయన. అంచెదినాల్లో గవర్నమెంట్ అంటే ప్రభుత్వాలు, అధిపతులు క్రిస్టియానిటీకి ఎలా యాంటీ అయిపోతాయో, ఆయన పుట్టినప్పుడు ఎలా వ్యతిరేకతో, ఆయన సంఘానికి ఎలా వ్యతిరేకతో, ఆయన రాకడికి ఎంత వ్యతిరేకతో, ఈ ప్రభుత్వాలు ఎలాగ ఆయన మీదకి లేస్తాయో అప్పటికే కీర్తనకారు చెప్పాడు. అంటే యోహాను గారు చెప్పింది ఇప్పుడు కొత్తగా చెప్పేది కాదు. చెప్పండి, అంతకుముందు వీళ్ళు చెప్పారు. ఇంకా 110వ కీర్తన మొదటి వచనం, 110వ కీర్తన మొదటి వచనం. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా, నీ శత్రువుని పాదానికి పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇప్పుడు చెప్పండి, ఈ రెఫరెన్స్ ఎప్పుడుదండి?
సెకండ్ కమ్మింగ్ సంబంధించి. నా శత్రువుల్ని, ఇదిగో నీ శత్రువుల్ని నీ పాదపీఠం కింద ఉంచే వరకు నువ్వు నా సింహాసనం మీద కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటున్న ఇద్దరు ఎవరు? తండ్రి, కుమారుడు. అంటే రెండవ రాకుల్లో శత్రువులందరూ ఆయన పాదాల కిందకి రాబోతున్నారన్న సంగతి అప్పటికే బయలుపరచబడింది. అంటే ఇలా చాలా ఉన్నాయి చూసుకుంటూ పోతే. యెషయా చెప్పాడు, యెరెమీయా చెప్పాడు, యెహెజ్కేలు చెప్పాడు, మోసే చెప్పాడు, యోవేలు చెప్పాడు, మలాకీ చెప్పాడు, జకరియా చెప్పాడు. ఒకటి రెండా ఆ విలాప వాక్యాల్లో కూడా దేవుని యొక్క వాదార్పు ఎలా ఉంటుందో చెప్పాడు. దానియేలు గారు చెప్పారు, అనేక మంది నీతిమంతులు చెప్పారు. ఒకటి రెండు కాదు, ఎందరో ఈ సంగతులు చెప్పారు. ఏ సంగతులు చెప్పారు? యోహాను గారు చెప్తున్న రాకడ గడియాలకు వచ్చిన సంగతుల ముందే చెప్పండి ఈ భక్తులందరూ చెప్పారు. ఇంకా ఎవరు చెప్పారు? కొంచెం త్వరగా ఈ సందర్భంలోకి మనం వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం ఈ స్కెల్టన్ అంతా అర్థమైతే కానీ మనకు అర్థం కాదు. ఏంటి చెప్పండి? అది మాకు డైరెక్ట్గా సింహం ఏంటో చెప్పంటే కుదరదు. ఉన్న 666 కూడా ఏంటంటే అవదు. ఇవన్నీ మనకు తెలిస్తేనే చెప్పండి అవగాహన మనకు ఉంటుంది. ఓకే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం దానియేలుకు దర్శనము కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలగని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి రాసెను. దానియేలు విభజించి చెప్పినదేమనగా రాత్రి దర్శనము కలిగినప్పుడు నేను దేని చూచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసిరిట నాకు కనబడెను. ఇప్పుడు చెప్పండి, నేను దర్శనమందు చూస్తుండగా నాకు 3 డైమెన్షన్లో కొన్ని విషయాలు చెప్పండి కనబడుతుంది. అంటే ఇప్పుడు యోహాను గారు రాస్తున్న ఈ సంగతులు ఆ తరంలో ఆయా ప్రభుత్వాల గురించి, ఆ పరిపాలన గురించి కూడా యోహాను గారి కన్నా ముందే దానియేలు గారు చెబుతున్నారు. గ్రీకు సామ్రాజ్యం ఎలా ఫామ్ అవుతుందో చెప్పాడు. రోమన్స్ ఎలా వస్తారో చెప్పాడు. అంతకుముందు బాబిలోనియన్స్ ఎలా ఉంటారో చెప్పాడు. ఆ మధ్యస్థులు వచ్చిన మెడోఫెర్సిన్స్ వారు ఎలా ఉంటాడో చెప్పాడు. దేవుడు తన రాజ్యాన్ని ఎలా స్థాపించబోతున్నాడు చెప్పాడు. 1, 2 అనేక సంగతులు ఉటంకిస్తూనే వచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను కూడా కొన్ని విషయాలు చూశాను. నేను కూడా అంటే యోహాను గారి కన్నా చెప్పండి ముందు. యాకోబు చూశాడు, బిలాము చూశాడు, ఇప్పుడు దానియేలు చూస్తున్నాడు. చూసి 25 వచనంలో ఏమంటున్నాడు చూడండి. అది 7వ అధ్యాయం 25వ వచనంలో, రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు ఆ జనరేషన్ రాజు ఒకడు వస్తాడు, వాడిని కొన్ని షరతుల్లో ఆడికి ఇట్టిన పదం ఏంటంటే బీస్ట్ అన్నారు. ప్రకటన గ్రంథంలో ఎక్కువ మనకు కనబడుతుంది. బీస్ట్ అంటే మృగం, ఒక క్రూర మృగం. మీరు క్రూర మృగంగానే మీరు ఏదో ఊహించుకోకండి. ఒక రాజుల్ని, ప్రభుత్వాల్ని, ఆ రోజు క్రూరమైన ప్రభుత్వాల్ని మృగంతో పోల్చారు. దాన్ని బీస్ట్ అంటారు. ఈ బీస్ట్ దేని గుర్తు? ఈ మృగం దేని గుర్తు అంటే కనబడిన ఒక బీస్ట్ ఉంది. అసలు వాడేవాడు సాతానుగాడు. మన కళ్ళ ముందు కనబడుతుంది ఏదైనా తోటలో పామే కానీ అర్థం అవడానికి, సర్పమే కానీ సర్పం వెనకాల ఉన్నది ఎవడు చెప్పండి? వాడు అసలు బీస్ట్. సంశయం దగ్గర దెలీలా కనబడుతుంది కానీ దెలీలా వెనకాల ఉన్నది ఎవరు చెప్పండి? ఆడు అసలు మృగం. అంటే సీన్లో ఒకరు ఉన్నారు, సీన్ వెనకాల మరొకరు ఉంటున్నారు. ఇస్కరియోతు యోధా బయటికి ట్రెజరీ మెంబర్లా కనబడ్డాడు కానీ ఆ ట్రెజరీ మెంబర్ వెనకాలే ఉన్నది ఎవరు చెప్పండి? బీస్ట్. వాడు మృగం, వాడు అబద్ధికుడు, వాడు దేవుడి పిల్లల్ని రెచ్చగొడతాడు. ఈ ప్రభుత్వ అధికారులు కూడా రేపుతాడు. అలా రేగిన ఒక ప్రభుత్వ అధికారి మహోన్నతునికి వ్యతిరేకంగా లేచాడు. వాడు ఆ లేచిన ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వం అంటే డిక్లేర్ చేయట్లేదు కానీ అది ఏ ప్రభుత్వం పక్కన పెట్టండి. ఒక ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం లేస్తుంది, దేవుడికి వ్యతిరేకంగా జెండాలు ఎగరేస్తుంది. అది ఏ ప్రభుత్వం అంటే ఈ ప్రపంచం అంతా భయపడే ఒక ప్రభుత్వాలు వస్తాయి. దానియేలు గారు అంటున్నారు. ఆ టైంలో ఏం జరుగుద్దట చదవండి. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తుల్ని నలగొట్టును. అతడు పండుగ కాలంలో న్యాయ పద్ధతులను నివారణ చేయబోను. వాడు పండగలను ఆపేస్తాడు. మన రాజమండ్రిలో హిస్టరీ క్లాసులు చెప్పాం, 18 తరగతులు. ఎంతమంది విన్నారో విన్న వాళ్ళకి అర్థమవుద్ది.
పండగలు ఆపేసిన ప్రభుత్వాలేంటి, ఆ రాజుగాడి పేరేంటి, వాడు ఎలా బిహేవ్ చేస్తాడు, యెరూషలేములో దైద్రపు బలులు బలిపీఠాలు ఎలా కట్టిస్తాడు, ఈ పనులన్నీ ఎలా చేస్తారు, ఈ ప్రభుత్వానికి రాబోతున్న ప్రభుత్వం ఎలా లింక్ అయి ఉంది, ఈ అంచె దినాలకి అప్పుడు జరిగిన సంగతులకి ఈ ప్రకటన దానికి ఎంత ఇంటర్నల్ లింక్ ఉందో అక్కడ ఆలోచించాం. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దేవుడు మీకు అర్థమయ్యే జ్ఞానం దయచేయను కాక. ఆమెనంటే ఏంటి? అది ఆమెనంటే చెప్పిన చెప్తాను, ఇందులో ఉంది ప్రకటన గ్రంథంలో. ఆమెననేవాడు సత్యవంతుడు, నమ్మదగినవాడు. ఆమెనంటే చెప్పిన మీకు ఇంటిస్తున్నాను జస్ట్. ఆమెనంటే ఏంటంటే ఇది నిజమే అని. ఏది మాకు అర్థం అవ్వలేదు చెప్పండి, ఇది నిజమే అని. ఆమెనంటే జరుగుగాక కాదు, నిజంగా మాకు అర్థం అవ్వలేదు, మాకు అర్థమయ్యేలాగా జరుగును గాక. అది ఆమెనంటే. ఆమెనంటే తదాస్తు అనుకుంటారు మీరు. సరే, ఏదైతే ఉందో చూడండి, దానియేలు గ్రంథంలో మాట్లాడుతూ ఆ 20 వచనంలో 2 మాటలు ఉన్నాయి, మంచి మాటలు చదువుదాం. అతని అధికారం నశింపజేయటకును నిర్మూలన చేయటకును తీర్పు విధింపబడును గనుక అది కొట్టివేయబడును. ఆకాశమంతటి క్రింద ఉన్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. మహోన్నతుని పరిశుద్ధులు చెందినప్పుడు చెప్పండి, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం నిలబడతాది, ఆ రాజ్యాన్ని పట్టుకుంటాడు, ఆ రాజ్యంలో ఉన్న వారు పరిశుద్ధులు, ఆయన రాజ్యం వాళ్ళకి చెందుతుంది, ఆ రాజ్యము నిత్యము. ఇప్పుడు చెప్పండి, ఆయన పరిశుద్ధులు, ఆయన రాజ్యము నిత్యము ఎప్పటికీ ఉంటుంది. ఈ ప్రవచనాలు చదువుతుంటే మీకు ఏం గుర్తొస్తుందండి? మరియమ్మకి గాబ్రియల్ చెప్పాడే, చెప్పండి, ఆ ప్రవచనం గుర్తొస్తుంది. సర్వోన్నతుడైన దేవుని కుమారుని గర్భాన్ని పుట్టి యూదా గోత్రం నుంచి సింహంగా వచ్చి దావీదు సింహాసనం మీద కూర్చొని తన రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని నిత్యము పరిపాలిస్తాడు, అది యుగయుగాలు నిలుస్తాదన్న ఈ మాట, ఈ వచనం చదువుతుంటే మీకు గుర్తు రావట్లేదు? అంటే అప్పటికే ఈ సంగతులు బోధింపడ్డాయి, అంటే అప్పటికే ఈ సంగతులు బోధింపబడ్డాయి. ఇంకా ఎక్కడ త్వరగా పేతురు రాసిన 2వ పత్రిక 27 వచనం చదివారు. ఇందులో 27 వచనం చదివి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27 వచనం చదివారా? చదివి 2వ పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకుని వెళ్ళను. విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మూలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంచె దినంలో అపాసకులు అపహరించు వచ్చి. అంచె దినాలు ఇప్పుడు చెప్పండి, మీకు ఏమర్థం అవుతుందండి? యాకోబు చెప్పాడు చెప్పండి, బిలాన్ చెప్పాడు చెప్పండి, దానియేలు చెప్పాడు చెప్పండి. మనం కొన్ని విషయాలు టచ్ చేయట్లేదు. యెషయా చెప్పాడు, యెరెమీయా చెప్పాడు, యెహెజ్కేలు చెప్పాడు, మోసే చెప్పాడు, యోవేలు చెప్పాడు, మలాకి చెప్పాడు. ఇప్పుడు పేతురు గారు చెబుతున్నారు అంచె దినాలు. చెప్పండి. తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. అంచె దినాల్లో ఉన్న పబ్లిక్ సొసైటీ ఎలా ఉంటుందంటే స్వకీయమైన దురాశలతో పెట్టరేగిపోతుంది. ఆయన రాకను కూర్చున్న వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం నుంచి ఉన్నట్టే ఉన్నది అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకునేవాళ్ళను. ఏలయనగా వాళ్ళు ఏమంటారట? సృష్టి ఆరంభం నుంచి ఉన్నట్టే ఉంది, ఆయన రాకడొచ్చి పంచభూతాలను నిక్కటమైన యాంత్రంతో లయం చేసేస్తానన్నాడు, అంచె దినాలు ఇది జరుగుతుంది అన్నాడు. మన పితరుల కాలం నుంచి ఇప్పటివరకు భూమి అలాగే ఉంది, ఆకాశం అలా ఉంది, నక్షత్రాలు అలానే ఉన్నాయి. ఇవన్నీ అలాగే ఉంటే ఇంకా నాశనం అవట్లేదట అని ఏ జనరేషన్ అడుగుతుందట? అంచె దినాలు అంటే అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి, ఇప్పుడు మరీ ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు, మీరు చూస్తున్నారు లేదో, మన క్రైస్తవ పాస్టర్లు కొంతమంది ఇంటర్వ్యూల్లో కూర్చుంటే ఆ దైవజనులను అడుగుతున్న మాట ఏంటో తెలుసా? మీ యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వస్తా అన్నాడుగా, ఇంకా రాలేదేంటి? ఇలా అడుగుతారు దిక్కుమాల ఇంటర్వ్యూలని. చెప్పండి, ఈ దిక్కుమాల ఇంటర్వ్యూలో ఇలా అడుగుతారని ముందే ఎవరు చెప్తున్నారు చెప్పండి? పేతురు గారు చెప్తున్నారు. బయట వాళ్ళు అడగడమే కాదు, పాత నిబంధన చదువుకున్న ఈ యూదులు అడుగుతారు, ఇశ్రాయేలు అడుగుతారు. ఏమని? మన పితరుల దగ్గర నుంచి భూమి అలాగ ఉంది, నీరు అలాగ ఉంది, ఆకాశం అలా ఉంది, ఇలా అడుగుతారు. రాకడ ఇంకా జరగట్లేదని అడుగుతారు. ఆ అడిగే వాళ్ళకి బుద్ధి లేని మాటలు అడుగుతున్నారు కనుక వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, ఆ భూమిని కలగజేసిన వాడు, నీరుని కలగజేసిన వాడే ఉన్నవాడే మళ్ళీ వస్తాడన్న సంగతి అలా బుద్ధిపూర్వకంగా మర్చిపోతారు.
ఈ భూమి ఎలా వచ్చిందో మర్చిపోయారు వాళ్ళు. ఆ నీరు ఎలా వచ్చిందో మర్చిపోయేవారు. సృష్టిని తయారు చేసిన వాడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుతుందని బుద్ధిపూర్వకంగా మర్చిపోవాలి అంటారట. ఏమని? ఎప్పుడు రాకడ జరుగుద్ది అంటారంట. పేతురు గారు కూడా చెప్తున్నారు. ఇంకెవరు చెప్తున్నారు? మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 1 దశలోనిక పత్రిక 4:16 పౌలు గారు చెప్తారు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. యాకోబు పత్రిక 4:13 యాకోబు గారు చెప్తారు. యాకోబు గారు ఖడ్గం చేత నరికి వేయబడిన యోహాను సోదరుడు ప్రకటన గ్రంథం రాశాడుగా. ఈ ప్రకటన గ్రంథం రాసిన సహోదరుడే, అంటే యోహాను గారి యొక్క సహోదరుడే యాకోబు పత్రిక. ఆ యాకోబు కూడా చెప్పాడు ఏమని? అంచెదినాలు. యోధా కూడా చెప్పాడు ఏమని ఒకసారి యోధా పత్రిక 1వ అధ్యాయం, ఒకే ఒక అధ్యాయం, యోధా పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచి దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే మీరును కలలు కనుచు శరీరం పరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించు ఉన్నారు. అక్కడ ఒక మాట ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళినా చదవండి. తన వేవేల పరిశుద్ధ పరివారంతో ప్రభు త్వరలోనే 15 వచనం త్వరలోనే రాబోతున్నాడు. దీన్ని ఏమంటారు? రాకడ. ఇప్పుడు నేను ముగిస్తున్నాను త్వరగా ఈ సందర్భాన్ని. పాత నిబంధన యాకోబు చెప్తున్నారు, బిలాము గారు చెప్తున్నారు, ఆ పూర్వమున్న కీర్తనకారులు చెప్తున్నారు, యెషయా చెప్తున్నాడు, యెరెమీయా చెప్తున్నాడు, యోవేలు చెప్తున్నాడు, దానియేలు చెప్తున్నాడు, పేతురు చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు, యాకోబు చెప్పాడు, యోధా చెప్తున్నాడు, ఇప్పుడు చివరన యోహాను చెప్తున్నాడు. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. ఆ చెప్పిన సంగతులు ఇప్పుడు చివరిలో చెప్పండి యోహాను గారు చెప్తున్నారు. ఆ యోహాను గారు చెప్పిన సంగతే చెప్పండి ప్రకటన గ్రంథం. ఆ మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఇప్పుడు కొత్తగా ఏం చెప్పేది, ఇప్పుడు కొత్తగా చెప్తాను కాదు, అంతకు ముందు నుంచి ఏం చెప్పడం చెప్పండి ప్రారంభించాడు. ఇప్పుడు 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం త్వరగా. యేసుక్రీస్తు తన దాసులు కనపరచుటకు, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రత్యక్షత అన్న దానికి మరొక మీనింగ్ ఉంది. ప్రత్యక్షత అంటే తెలుసు, ముసుగు తీయుట అని అర్థం. అంటే మన కనబడ్డానికి కొన్ని సంగతులు ముసుగు తొలగించుట. ప్రత్యక్షత అంటే ముసుగు తొలగించుట అని అర్థం. ఆ ముసుగు తొలగించి 3D పిక్చర్లో లైవ్ షో యోహాను గారికి చూపిస్తుంటే ఆయన చూస్తున్నాడు. 3వ వచనంలో ఈ ప్రవచన వాక్యాలు ఎవడైతే చదువుతాడో, ఎవడైతే వింటాడో వాడు ధన్యులు. వీటిని విని వాటిని ధ్యానించిన ఎవరైనా, అది యోహానైనా నువ్వైనా నేనైనా చెప్పండి ధన్యులం. ఆ చూపిస్తున్న దూత ఏం చేస్తుంది? దూతలకు తెలియని విషయాలు, ఆ దూత భవిష్యత్తును గుర్చిన సంగతులు, మర్మాలు, అది 3వ వచనంలో ఆ మర్మాలు అంత్య దినముల్లో సంఘానికి సమాజానికి సంభవింపబోవు సంగతులు, దూతలకు కూడా తెలియని సంగతులు, సంఘానికి తెలియాల్సిన సంగతులు, ఈ సమాజానికి అర్థం కాని సంగతులు, ఆ మర్మాల గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఈ మర్మం అనే పదం పౌలు గారు కూడా రోమపత్రిక 16వ అధ్యాయం రాస్తూ 27లో ఆ మర్మము మా ద్వారా చెప్పండి సువార్త ద్వారా ప్రచురింపబడుతుంది. ఆ మర్మం రాకడ ఎలా ఉండబోతుందో, అంచె దినాలు ఎలా ఉండబోతున్నాయో, సమాజం ఎంత గొడ్డుబారిపోయిందో, ఆ మర్మాలన్నీ యోహానే కాదు పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు యోహాను గారు అంటున్నాడు ఆ మర్మాలు, దూతలకు తెలియని మర్మాలు, భవిష్యత్తులో ఉండిపోయిన మర్మాలు, దేవుణ్ణి గుర్చిన మర్మాలు, సీక్రెట్స్ అంచె దినాల్లో ఎలా జరగబోతున్నాయో దేవుడు రాయించాడు. మనం ఈ ప్రకటన గ్రంథాన్ని స్టడీ చేయం కానీ న్యూస్లో ఎవడో ప్రోగ్రాం పెట్టాడట. ఏమని? 30 minutes అని, ఇంకా ఏమని మర్మం అని, ఇంకా ఏమని రహస్యం అని. వాళ్ళు ఒక డాక్యుమెంటరీలో తయారు చేస్తారు. నాస్ట్రోడామస్ ఏమన్నాడు? ఇంటికి టీకి రమ్మన్నాడా? ఏమన్నాడు? నాస్ట్రోడామస్ ఏమన్నాడు చెప్తాడా అని అడుగుతాను. నాస్ట్రోడామస్ ఏమన్నా చెప్తారా? ఆ కళ్ళు పోయిన ఆవిడ ఉంటుంది, ఆవిడ పేరు ఎవరు? వంగ ఎవరు చెప్పు. వెళ్దా ఎందుకు మరి నన్ను ఇరిగించావు?
వంగబావ, వెరీ గుడ్, వంగబావ. ఆవిడేదో చెప్పిందంటారు. మన తెలుగులో ఆయన పేరు పీఠాధిపతి బ్రహ్మంగారు చెప్పారు. అవైనా ఇట్టావు కానీ అడుగుతున్నారు. వాళ్ళు చెప్పినవి అవి మర్మాలు ఏం జరుగుతాయి అవి చెప్పారు, వాళ్ళు చెప్పారని ఆ మీడియా వాడు ఏదో ఒక డాక్యుమెంట్ తయారు చేసి అది వేస్తే అవునా ఇలా జరిగిందా, నర్సుడమస్ ఇలా చెప్పాడా, వంగాబావ ఇలా చెప్పిందా, ఈ బాబా గారు ఎలా చెప్పారా, ఇదిగో బ్రహ్మంగారు ఎలా చెప్పారు, ఇవెంటున్నా నీ తలకాయ నడుతున్నాను. అది కాదు, అసలు ఎలా జరుగుద్దో అన్నిటినీ స్పష్టంగా రాయించింది ఎక్కడ చెప్పండి? ప్రకటన గ్రంథంలో ఉంది మన స్పష్టంగా. అవి చదువు, అవి గ్రహించు. జరగబోయే సంగతులన్నీ ఓపెన్ అయిపోయాయి. ఆయన సార్వభౌమాధికారంలో ఉన్న సంగతులు తప్ప సమాజానికి సంఘానికి కావలసిన సంగతులన్నీ బయటకు వచ్చాయి. ఆ 3వ వచనం అంటున్నాడు, సమయము సమీపించుచున్నది. 2000 సంవత్సరాలకే సమీపిస్తే ఇప్పుడు దీన్ని ఏమనాలి చెప్పండి? మరింత సమీపంలో ఉన్నాం. 7వ వచనం, అది మొదటి అధ్యాయం 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకి శుభమని చెప్పి రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో కాలాలలో ఉన్నవాని నుండి ఆయన సింహాసం ఎదురున్న 7 ఆత్మల నుండి. బాగుండండి. ఎవరికి రాస్తాడు? 4వ వచనంలో యోహాను ఏలయనగా యోహాను చదువుతాడు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకి శుభమని చెప్పి రాయినది. 7 సంఘాలు ఒకసారి జాగ్రఫికల్ గా మనం చూపిద్దాం. ఒకసారి 7 సంఘాలకి శుభమని చెప్పి రాయినది. అప్పుడు యోహాను గారు ఎక్కడున్నారు? పద్మాసు దీపంలో ఉన్నారు. ఆ 7 సంఘాలకి శుభమని చెప్పారు. అంటే ఆయన నిలబడిన దీపం అంటే ఎలీజియం సముద్రం నుంచి మెడిటేరియన్ సీలో కలిసిపోయి ఉంటుంది. ఆ 1600 దీపాలు సుమారు గ్రీకుల ఆధీనంలో 1100 నుంచి 1600 దీపాల వాళ్ళ స్వాధీనంలో ఉంటే అందులో ఒక దీపం అది. ఆ దీపం పేరు పద్మాస్. ఆ పద్మాసు దీపంలో ఆయన ఎఫెసీ సంఘానికి లెటర్ రాసి పంపించాలంటే అప్పటికి ఎఫెసీ సంఘానికి ఆయనకున్న దూరం ఎంత? 100. ఇప్పుడు 100గా ఏకంగా వెళ్ళిపోదామంటే ఆ 100 కిలోమీటర్ల మధ్యలో ఏముంది చెప్పండి? సగం సముద్రమే ఉంది. ఇప్పుడు ఇక్కడున్న ఆయన సంఘాలకి రాస్తున్నాడు. 7 సంఘాలకి శుభమని చెప్పి రాయినది ఏమనగా, ఏ 7 సంఘాలకి? అక్కడ కనబడుతున్నాయి టర్కీ ఏరియాలో క్రీస్తు సంఘం అంటే క్రీస్తు శకం 70 తర్వాత చెదిరిపోయిన సంఘం అంటే యెరూషలేములో ఉన్న సంఘం చెదిరిపోయిన తర్వాత 7 సంఘాలుగా ఫామ్ అయితే ఆ ఏరియా ఇప్పుడు ప్రజెంట్ జాగ్రఫికల్గా ఇప్పుడు మనకి మ్యాప్లో ఇప్పుడు గూగుల్ పరంగా మనం చూస్తే టర్కీ ఏరియాలో ఉన్నాయి. జాగ్రఫికల్ ఎవిడెన్స్ అది. చాలామంది ప్రకటన గ్రంథాన్ని తప్పుపడతామని మొట్టమొదటి వాళ్ళు రేట్ చేసుకున్న పాయింట్ ఏంటో తెలుసా? నిజంగా ఈ సంఘాలు లేవని మనం ప్రూవ్ చేస్తే ప్రకటన గ్రంథం ఆటోమేటిక్గా తప్పైపోతుందని చెప్పి కొంతమంది మేధావులు ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాలు జాగ్రఫికల్గా లేవని చెప్పి స్టడీ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అవి నిజంగానే టర్కీ ప్రాంతంలో ఉన్నాయని తేలింది. నిజంగా నా గుంపులు ఫామ్ అయ్యాయి, అవి సంఘాలుగా కట్టుబట్టాయి. ఆ ఎఫెసీ అనేది నిజంగా ఉంది, సార్డిస్ నిజంగా ఉంది, ఫిలదెల్ఫియా నిజంగా ఉంది, లవొదికయ నిజంగా ఉంది, పెర్గము నిజంగా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. అదిగో ఆ రాస్తున్న ఆయన నిజంగా పద్మాసు దీపం అన్నాడు. ఆ దీపం ఉందంటే ఇప్పటికీ పద్మాసు దీపం ఒక సిటీగా ఉంది. అరే ఇవన్నీ నిజాలు. అంటే ఈ కనబడుతున్న ప్రాంతాలు, పేర్లు, పట్టణాలు, ఆ భౌగోళిక సాక్ష్య ఇవన్నీ నిజమైతే ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులు కూడా నిజమే. ఆ 7 సంఘాలకి సొమ్మని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న, 7 సంఘాలకే రాస్తున్నాడా? కాదు, ఎంటైర్ సార్వత్రిక సంఘానికి కూడా రాస్తున్నాడు. ఆ 7 సంఘాలకి కాదు ప్రకటన రాస్తున్నది, నీ సంఘానికి, నా సంఘానికి, మన సంఘానికి, క్రీస్తు చేత పిలవబడిన ప్రతి సంఘానికి రాస్తున్నాడు. ఆ రాస్తున్నాడు ఇలా పరిచయం చేస్తున్నాడు. ఏమని? 4వ వచనం స్పీడ్గా చదువు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసం ఎదురున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంబుద్ధుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగా. కృపా సమాధానం మీకు కలుగునుగా అంటే కాంటెక్స్ట్ ఎవరు చెప్పండి? మీకు కలుగును అంటే కాంటెక్స్ట్ ఎవరు చెప్పండి? 7 సంఘాలు. అంటే ప్రకటన గ్రంథం సంఘాలకు రాసిన లెటర్ అంటారంటే ఎస్, అది ప్రకటన గ్రంథం 7 సంఘాలకు రాసిన ఒక లెటర్. అది
7 సంఘాలకి శుభమని చెప్పి రాయినదేమనగా అంటూ పైన అంటున్నాడు చూడండి, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు 7 ఆత్మల గలవాడు. ప్రశ్న అడుగుతున్నాను, 7 ఆత్మలేంటి? మనకున్నది ఒకే ఒక ఆత్మ. ఏ ఆత్మ చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఏమీ తెలియని ఎల్లుల్లిపాయలాగా నువ్వు వదిలేస్తే మేము పోతాం. ఏంటి మాకు ఈ ప్రకటన కొంత మిట్ట మధ్యాహ్నం ఫ్యాన్లు కూడా వేయకుండా అనుకోకండి. 7 ఆత్మలు అంటే ఇది నీ ఆత్మ కాదు, నీ ఆత్మ కాదు, నీ ఆత్మ కాదు, మన ఆత్మల కోసం కాదు. ఇక్కడ రాస్తున్న మెజారిటీ వ్యాఖ్యానకర్తలు 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మళ్ళీ మీకోసం రావాలి, 7 ఆత్మలు అంటే మరి పరిశుద్ధాత్ముడు అయితే మరి ఒకే ఆత్మ అనగా 7 ఆత్మలు ఏంటి? నా ప్రశ్న మీకు అర్థమవుతుంది లేదు. పరిశుద్ధాత్మను కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగంటే బాగుండు, దైవాత్మ కలిగిన వాడు అంటే బాగుండు. ఇప్పుడు పరిశుద్ధాత్మని మీరు డిక్లేర్ చేస్తున్నారు. ఈ పరిశుద్ధాత్మని 7 ఆత్మలు అని అంటారంటే చరిత్రలో అన్నారు. యోహాను గారు వాడుతున్న ఈ మాట యెషయా గారు వాడారు. ఎక్కడ ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథము 11వ అధ్యాయం, యెషయా గ్రంథము 11వ అధ్యాయం, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, జ్ఞానము గల ఆత్మ, ఆలోచన బలము గల ఆధారముగు ఆత్మ, ఆలోచన బలము గల ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ, తెలివి బలము యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అతని మీద నిలుచును. స్లోగా ఉండకూడదు అబ్బాయి, నీకు జీలకర్ర వాటర్ ఇచ్చేస్తాం. స్పీడ్గా చదువు, నాకన్నా స్లో అయిపోతుంది. సరే, అక్కడ రాస్తూ చూడండి, యెషయా యొద్ద నుండి సిగురు పుట్టును, యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును. ఎవరు సిగురు చెప్పాలి? యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ సిగురు దగ్గర ఎవరున్నారట? 7 ఆత్మలు ఉన్నాయట. ఆ 7 ఆత్మలు అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. 7 ఆత్మలు ఎందుకన్నాడంటే 7 సుగుణాలు. ఆ 7 సుగుణాలు ఏంటి రాస్తాడు చూడండి. 7 ఆత్మలు అంటే యెహోవా ఆత్మ, జ్ఞానము కలిగిన ఆత్మ, అదొక సుగుణం. యెహోవా ఆత్మ వివేకం కలిగిన ఆత్మ, యెహోవా ఆత్మ బలము కలిగిన ఆత్మ, యెహోవా ఆత్మ భయభక్తులు పుట్టించే ఆత్మ. అంటే ఇవి ఆత్మ సుగుణాలు. మీరు ఇంటికి లెక్కెట్టుకోండి. సుమారు ఎన్ని క్వాలిటీస్ ఉంటాయంటే ఆ పరిశుద్ధాత్మకి చెప్పండి? 7. ఈ సంపూర్ణత తెలియజేసే ఈ 7 క్వాలిటీస్ ఆత్మకు ఉన్నాయి కనుక ఆ ఆత్మను కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా చెప్పండి. 7 ఆత్మలు కలిగిన వాడు అనగానే యూదులు ఏమంటారంటే 7 ఆత్మలు అంటే 7 దూతలు అంటారు. చాలామంది 7 దూతలు అని చెప్తారు. కానీ మెజారిటీ గ్రంథకర్తలు, అనేకులు సత్యానికి దగ్గరగా వ్యాఖ్యానించిన వారు 7 ఆత్మలు అంటే ఏంటంటే పరిశుద్ధాత్ముడు. 7 అని ఎందుకన్నాడంటే ఆయనకి 7 సుగుణాలు ఉన్నాయి. జ్ఞానము, వివేచన, చెప్పండి, బలము, ఈ శక్తి, ఈ పదాలు ఏవైతున్నాయో ఆయనకు ఆ గుణగణాలు ఉన్నాయి కనుక ఆయన పేరేంటి తెలుసా? 7 ఆత్మల గల ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మను కలిగి ఉన్నట్టు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఆత్మలు కలిగి 7 ఆత్మలు కలిగి ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా ఎవరు చెప్తున్నాడు చెప్పండి? యోహాను గారు చెప్తున్నాడు. యోహాను గారికి ఎవరి ద్వారా చెప్పబడుతుంది? దూత ద్వారా చెప్పబడుతుంది. ఎవరు చెప్తున్నారు? 7 ఆత్మలు కలిగిన వాడు చెప్తున్నాడు. ఇంకా రాస్తున్నాడు అదే 5వ వచనంలో, ప్రకటన గ్రంథం అదే 1వ అధ్యాయం 5వ వచనంలో, నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంబుతుడుగా లేచిన వాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి. ఇప్పుడు ఎప్పుడు అక్కడ రాస్తాడు నమ్మకమైన సాక్షి. ఏంటంట? నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడు. చాలామంది ఆది సంభూతుడు అంటే అన్నారు. ఆది సంభూతుడు అంటే అందరికన్నా ముందు పుట్టాడని అంట. మరి ఎలా చదువుతారు నాకు అర్థం అవుదండి. ఆది సంభూతుడు అంటే భూమి కన్నా ముందు చెప్పండి, సూర్యుడి కన్నా ముందు చెప్పండి, మనుషుల కన్నా ముందు, అందరికన్నా ముందు పుట్టినవాడు ఎవరంట? అలా ఉంది అక్కడ. ఆది సంభూతుడు అంటే నువ్వు వెళ్ళి చదువు, ఇంటికి వెళ్ళి ఆ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం కానీ కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18 వచ్చిన చదవండి. ఆది సంభూతుడు అంటే తెలుసా? మృతుల్లో చెప్పాలి, మృతులలో ఆది సంభూతుడు. మృతులు అంటే చనిపోయిన వారిలో ప్రారంభం లేచింది ఎవరు చెప్పండి? అంటే మృతుల్లో మొదటగా లేచిన వాడికి పెట్టిన పదమే
అది ఆదంటే నువ్వు ఆదంటే ఆయన పుట్టాడని చెప్పుకో. ఇక్కడ ఆదంటే ఏంటి? ఆయన పుట్టాడని కాదు, ఇక్కడ ఆది సంబుతుడు అంటే మృతుల్లో మొదటిసారిగా తిరిగి లేచినవాడు. అది ఆది సంబుతుడు అంటే. ఇంకా రాస్తున్నాడు, నమ్మకమైన సాక్షి. యోహాను సువార్త ఒకసారి తీయండి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 37వ వచనం నుండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 37వ వచనం నుండి. పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు, పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు అందరికి పైగా నుండి తాను కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఎవడను అంగీకరింపడు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. అది ఇప్పుడు చెప్పండి. నమ్మకమైన వాడు, సత్య సాక్షి, ఆయన మాట నమ్మదగినది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రి గురించి చెప్పడంలో నమ్మకమైన సాక్షి. ఆయన బిరుదులవి. పరిశుద్ధుడు, సత్యవంతుడు, నమ్మకమైన సాక్షి. ఆ ఆది సంబుతుడు అంటే మృతుల్లో నుండి తిరిగి లేచినవాడు. ఆయన భూపతులకు చెప్పండి అధిపతులు, భూపతులకు అధిపతి, రాజులకు రాజు. ఆ ప్రకటన 17-14 రాస్తాడు. ఆ ఫిలిప్పీ 2వ అధ్యాయం 9 నుంచి 11 వరకు రాస్తాడు. ఆయన అందరికన్నా పైన ఉన్నవాడు. ఏ అధిపతి అయినా ఆయన కింద ఉండాల్సిందే, ఏ రాజు అయినా ఆయన కింద ఉండాల్సిందే. ఆయన భూపతులకు అధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆదిలో అంటే మృతుల్లోండి ఆది సంబుతుడు, నమ్మకమైన సాక్షి, గొప్పవాడు. చెబుతున్న సంగతులు ఏమనగా ఎవరికి చెబుతున్నాడు? యోహాను అనే నాకు చెబుతున్నాడు. నేను ఎవరికి చెబుతున్నాను? ఆయన దాసులకు చెప్తున్నాను. నేను ఎవరికి చెప్తున్నాను? ఆయన సంఘాలకు చెబుతున్నాను. అంటే నేను చెబుతున్న మాటలు యోహాను అనే నేనేదో తన్మయత్రం చెబుతున్న సంగతులు కాదు. నాకు సాక్షాత్ ఎవరు చెబుతున్నారు? మృతుల్లో నుండి తిరిగి లేచిన వాడు చెబుతున్నాడు. సంగమా, ఇది నా మాట కాదు. 7 సంఘాలారా, ఇది నా మాట కాదు. నేను అనుకుని రాస్తున్న మాట కాదు. నేనేదో ఊహించుకుని రాస్తున్న మాట కాదు. నాకు 3 డైమెన్షన్లో కనబడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాటలు నాకు దూత వివరిస్తుంది. ఆ మాటలన్నీ నాకు అర్థమవుతున్నాయి. నాకు చెబుతున్న వాడి పేరు నమ్మకమైన సాక్షి. మృతుల్లో నుండి లేచిన వాడు ఆయన మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన, మనల్ని ప్రేమించుతూ తన రక్తము వలన, మన పాపం నుండి మనల్ని విడిపించిన వాడిని, మన పాపం నుండి మనం విడిపించిన వాడి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. యుగ యుగాలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఏదో రాస్తున్నది చూడండి. మనలను ప్రేమించి తన రక్తం వలన పాపం నుండి మనం విడిపించిన వానికి మహిమ ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఆ రోజుల్లో గమ్మత్తైన ఒక రాయల్టీ మనకు నేర్పిస్తున్నాడు. ఆ నమ్మకమైన సాక్షిగా కనబడుతున్న ఆయన, ప్రత్యక్షపరచబడిన ఆయన, ముసుగు తొలగించి నాకు చూపిస్తున్న ఆయన, రక్షకుడు అభిషక్తుడైన వాడు నాకు చెబుతున్న సంగతులు ఆయన, సంఘాలతో ఆ చెబుతున్న మాటలు నమ్మదగిన వాడిని మాట్లాడుతున్న ఆయన నాతో ఏమంటున్నాడంటే, నీకోసం నేను ప్రాణం పెట్టాను అంటున్నాడు. మన కొరకు రక్తం కార్చిన ఆయన ఉన్నాడే, ఆయనే నాతో మాట్లాడుతున్నాడు అన్నాడు. ఆయన రాస్తూ మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమకు పరాకాష్ట ఏంటంటే ప్రాణం పెట్టాడు. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అనడానికి అది ఎలా చూపిస్తున్నామని ప్రభుని అడిగితే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనడానికి ఇదిగో నా రక్తం మీ కొరకు ఏర్లై పారించాను అన్నాడు. మన బాగును కోరేవాడు, మన మేలును కోరేవాడు. బిలాము చూసి భయపడ్డాడే, యాకోబు చూసి భయపడ్డాడే, యెషయా చూసి భయపడ్డాడే, ప్రవక్తలు చూసి భయపడిపోయారే. ఆ భయపడిపోయిన వాడు మన కోసం చనిపోయాడు. ఆ భయపడిపోయిన వాడు మన కోసం మృతుడైపోయాడు. ఆ మృతుడైన వాడు మళ్ళీ మన కోసం తిరిగి లేచాడు. ఆ లేచిన వాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తావు? నువ్వు మరణించి తిరిగి లేచి మమ్మల్ని ఏం చేస్తావంటే అంటారు చూడండి, రాజులైన, చెప్పండి, రాజ్యముగా యాజకులుగా మమ్మల్ని మార్చేస్తావు. మీకు ఆ మాట చదువుతుంటే నేను ముగిస్తున్నాను. మీకు ఎలా ఉందో లేదో నాకు తెలియదు, కానీ అసలు ఈ రాయల్టీ ఎవరిదో తెలుసా? మంద కాదు. అసలు ఈ వాగ్దానం ఎవరిదో తెలుసా? మంద కాదు. ఇందాక ఐకాన్ సింబల్గా వేసుకొని కనబడుతున్నారే, ఇశ్రాయేల్ జేస్, యూదులది. అది ఇదే మాట ఎక్కడ చెప్పాడు తెలుసా? ఆ నిర్గమకాండం 19వ అధ్యాయంలో చెబుతాడు. ఏమని? మిమ్మల్ని రాజులైన, చెప్పండి, యాజకులుగా చేసుకున్నా.
అంటే ముందు రాజులుగా పిలువబడింది ఎవరు? ఇశ్రాయేలీయులు. దేవుడికి ముందు రాయల్టీగా పిలువబడింది ఎవరు? యూదులు. ఇప్పుడు ఆ రాయల్టీ సింబల్ లేదా ఆ రాయల్ ఐకాన్ లేదా ఆ రాయల్టీ సిటిజన్షిప్ ఎవరికి ఇచ్చా ప్రభు అంటే అంటున్నాడు, నా రక్తాన్ని సంపాదించుకుని నాలో కడగబడిన ఎవరైతున్నారో నా దాసులని మీకు ఇచ్చేసాను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మమ్మల్ని ఏం చేసామంటే రాయల్ ప్రీస్ట్ అన్నాడు. ఒకప్పుడు నాకు మీడియేటర్స్గా ఇశ్రాయేల్ ఉండేవారు, ఒకప్పుడు నాకు మీడియేటర్గా యూదులు ఉండేవారు. ఇప్పుడు నా మీడియేటర్స్ లేదా ఆ రాజు హోదా, ఆ రాయల్టీలో సిటిజన్షిప్ ఎవరికి ఇచ్చానంటే క్రిస్టియన్స్ మీకే ఇచ్చేసాను అంటున్నాడు ఆయన. నా ప్రాణం ఇచ్చాను, నా రక్తం ఇచ్చాను, నా జీవితాన్ని ఇదిగో మీకోసం అంకితం చేశాను. ఇప్పుడు ఏమిస్తాను తెలుసా? నేను సింహాసనం ఇస్తున్నాను, మీకు రాయల్టీ ఇస్తున్నాను, మీకు రాయల్ ప్రీస్ట్. ఇప్పుడు యాజకులు. ఒకప్పుడు నా దగ్గరికి ఎవడైనా రావాలంటే ఆ టాట రాపమని చెప్పండి, అన్నీ నేను చెప్పే టైంలో వస్తాయి. తడపాల్సిన టైంలో తడపకుండా ఇప్పుడు ఎందుకు తడుపుతారు? ఆ టాట నలపమని చెప్పండి. బాబు పద్మాస దీపంలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని, ఆ ముగ్గురు, యాకోబు, యోహాను, పేతురు, మీరే చెప్పండి, పొమ్మని చెప్పండి, మధ్యాహ్నం తడపమని చెప్పండి. నువ్వే ఓకే రాస్తున్నాడు, చూసాను ఫ్లో మిస్ అవుతుంది. ఏదో చెప్తున్నాను, ఏంటమ్మా గమ్మన్. ఒకప్పుడు ఎవరైనా నా దగ్గరికి రావాలి అంటే, మీరు ప్రత్యక్ష గుడారం సంగతి మీరు చదవండి. దేవుడు అన్నాడు, ఎవరైనా నా దగ్గర రావాలి అంటే ఎవడ పడితే వాడు ప్రత్యక్ష గుడారంలోకి వస్తాడండి. ముందు ఆవరణంలోకి రావాలి, ఆ బలిపీఠం దగ్గరికి రావాలి. ఆ బలిపీఠంలో వాడికి ఏమైనా శుద్ధీకరణ ఉంటే అక్కడ రక్త ప్రోక్షణ జరగాలి, అక్కడతో ఆగిపోవాలి. ఆడ గుమ్మం దాటి లోపల రావడానికి వీలేదు. ఇది ప్రత్యక్ష గుడారం అయితే దీన్ని 2 భాగాలు చేస్తే అక్కడ ఆగిపోవాలి. బయట ఆ లోపల నుంచి ఎవడని రావాలంటే అందరు రారు, ఒకే ఒక్కరు లోపలికి వస్తాడు. అతగాడి పేరు యాజకుడు. ఆ యాజకుల్లో మళ్ళీ వాడు పరిశుద్ధంగా ఉంటే అప్పుడు 2 అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తాడు. అక్కడ దేవుని మహిమ ఉంటుంది. అప్పుడు రావాలంటే ఎవరు వస్తారు అక్కడికంటే యాజకులు వస్తారు. ఇశ్రాయేల్ రావడానికి వీల్లేదు, యూదులు రావడానికి వీల్లేదు, అదిగో ఎవరు రావడానికి వీల్లేదు. ఆ లోపలికి వెళ్ళాలంటే అక్కడ ఐకాన్ తిరుగుతుంది చూడండి, యారో మార్క్ తిరుగుతుంది. ఆ లోపలికి ఎవడైనా వెళ్ళాలి అంటే ఆడు పరిశుద్ధుడై ఉండాలి, నిర్దోషి అయి ఉండాలి, కలంకం లేని వాడు ఉండాలి. అలాంటి వాడు లోపలికి వెళ్ళాలంటే వాడు దేవుని మెచ్చిన వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వాడు ఎవడైనా లోపలికి వెళితే ఆ లోపల కరెంట్ షాక్ కన్నా గట్టి షాక్ తగులుద్ది. ఆ మెరుపు తాకిడికి పాపమున్నవాడు అక్కడే చచ్చిపోతాడు. అలాంటి వాడు శవాన్ని బయటికి రావాలంటే వాళ్ళ నడుముకి దట్టి కడతారు, తెలుసుగా దట్టి. ఆ దట్టి లోపల నుంచి కొనప్రాయంతో ఎవడైనా లోపల నుంచి బయటికి వేస్తే ఆడ అవతల దట్టి పట్టుకుంటే యువతలు ఇంకొకటి దట్టి పట్టుకుని బయటికి లాగాలి తప్ప ఆడిని లాగుదామని ఈడ ఎవడైనా వెళ్ళాడు అనుకోండి, ట్రాన్స్ఫారం మీద ఏలెట్టినట్టే. దేవుడు సన్నిధిలోకి వెళ్ళాలంటే అంత ప్రమాదం. అలాంటి ప్రమాదంలో ఉన్న నీచుల్ని, దౌర్భాగ్యుల్ని, పాపుల్ని దేవుడు అన్నాడట, వెల్కమ్ మై చిల్డ్రన్స్, వెల్కమ్, వచ్చేయండి. మీకు ఏ పోదు అవసరం లేదు, మీకు కిరీటం అవసరం లేదు, మీకేమి అవసరం లేదు. ఇప్పుడు మీరే ప్రధాన యాజకులు, మీరే నా రాజులు. ముడత కలంకంతో మిమ్మల్ని ఇప్పుడు నేను పిలుస్తున్నాను. ఒకప్పుడు రావాలంటే ఎన్ని పర్మిషన్స్, కండిషన్స్ ఉండాలో, ఒకప్పుడు ఎంత ప్రక్షాళన జరగాలి. కానీ ఇప్పుడు చాలా ఈజీగా నిన్ను నన్ను దేవుడి దగ్గరికి ఈజీగా తీసుకొచ్చాడట. మనం వెళ్ళే లోపు గుర్తుపెట్టుకోండి, ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుడే మన చేతులు పెట్టుకోవడానికి బయటకు వచ్చేసాడంట. వచ్చేసి అన్నాడట, మీరు నా రాయల్ పీపుల్ అన్నాడట, నా రాజులు మీరు, నా యాజకులు మీరు. ఈ ప్రపంచానికి మిమ్మల్ని మీడియేటర్స్గా మారుస్తాను. యోహాను ఈ సంగతులన్నీ 3 డైమెన్షన్లలో చూస్తున్నప్పుడు ఆయన రోమాలు లెక్కబడి చేశాయి. ఆయన కళ్ళు సలించిపోయాయి. ఈ మురుకోల్ని, ఈ మట్టోల్ని, ఈ పరికమాలని మమ్మల్ని రాయల్ ప్రీస్టులుగా మార్చేసావా ప్రభువా? రక్తం అవసరం లేకుండా నీ రక్తమే ఇచ్చేసావా? బలం అవసరం లేకుండా నువ్వే బలైపోయావా? ఎంత ధన్యులుగా మమ్మల్ని మార్చేసావు ప్రభువా. ఈ ప్రకటన గ్రంథంలో యోహాను గారు పులకించిపోయాడు, పరవశుడైపోయాడు, ఆయన ఆశ్చర్యపోయాడు, భయానికి గురయ్యాడు. మాకు ఈ రాయల్టీ హోదాను మాకు ఇచ్చేసావా అని చెబుతున్నాడు. చూడండి, మీకు ఎలా ఉందా వచ్చి నాకు తెలియదు, కానీ మన తాతల మంచోళ్ళు కాదు, మన అయ్యల మంచోళ్ళు కాదు, మన అమ్మల మంచోళ్ళు కాదు, మన 4 ఫాదర్స్ ఎవరో దేవుని నమ్మనోళ్ళు కాదు. కానీ ఈరోజు
నిన్ను నన్ను దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా మార్చాడంటే ఈ 2026లో కూడా కూర్చోబెట్టి తన కుమారుడికి బయలుపరిచిన ప్రత్యక్షతను ఇప్పుడు నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఈ రోజుకి నీకు నాకు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? మీరే నా రాయల్ పీపుల్స్ అంటున్నాడు ఆయన. మీరే నా రాజులైన యాజకులు. అంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అహరోను కన్నా గొప్పవాడిని చేశాడు నన్ను. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దావీదు కన్నా గొప్ప హోదా నీకు నాకు ఇచ్చేశాడు ఆయన. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ మురుకోడిని నువ్వు లోపలికి రప్పించడమే ప్రమాదం అనుకున్నాను, కానీ నీచుడిని, దౌర్భాగ్యాన్ని, మురుకోడిని నువ్వు ఏకంగా సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నావంటే ఎస్, నా కుడి పార్శ్వన దేవుని యొక్క లవ్ ఉంది, కవనెంట్ ఉంది. ఆ కవనెంట్లో మనం ఎలా ఉన్నామని చెబుతున్నాడు ఆయన. రాస్తున్నాడు 7వ వచనం లేదా అంటున్నాడు, చూడండి ఒకసారి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూచును. ప్రతి నేత్రం ఆయన చూసును. ఆయన పొడిచిన వారును చూచెదరు. ఆయన పొడిచిన వారును చూచెదరు. ఎలా వస్తున్నాడట? ఎలా వస్తున్నాడట? మేఘారుడై. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు అంటే 3 మేకులు పీక్కోలేనుడు కాదు. యేసుక్రీస్తు అంటే అమాయకుడిగా సొంత ప్రజల చేత చనిపోయినాడు కాదు. యేసుక్రీస్తు ఎవరో చెప్పనా? మేఘారుడై. ఆ పదం మీకు ఎలా ఉందో తెలియదు, కానీ దానియేలు చూశాడే, ఒక మహారుద్ధుడు సింహాసనం మీద కూర్చుంటూ ఒక మేఘారుడైన ఒక మనుష్య కుమారుడు వస్తున్నాడే, ఆ దానియేలు చూసిన ఆ మేఘారుడైన మనుష్య కుమారుడు వీటిని వచ్చి నిలబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నువ్వెవరవి అని అడిగితే ఆయన అన్నాడు, నేనెవరో తెలుసా? నేడో రేపో మేఘాల మీద రాబోయే మనుష్య కుమారుడు. మేఘారుడు అనే పదం దేనికి సంబంధించి చెప్పనా? నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు ఆయన. అందుకే మీకు ఈ ఫిగరేటివ్ లాంగ్వేజ్ మీకు బాగా అర్థం కావాలి అంటే ఒకసారి మార్కు సువార్త త్వరగా ముగిద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం ముగిద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మేఘారుడై వచ్చుట మీరు చూస్తారు. మనుష్య కుమారుడు అంటే మనిషికి పుట్టినోడని కాదు. మనుష్య కుమారుడు అంటే మేరీ, వర్జిన్ మేరీకి పుట్టాడని కాదు ఇక్కడ సెన్స్. మనుష్య కుమారుడు అంటే యోసేపుకి లేదు మనుషులకి ఆ వచ్చిన ఉత్పత్తి క్రమంలో దావీదు వంశక్రమంలో వచ్చిన ఈ మానవ శరీరం, ఇది కాదు అక్కడ సెన్స్ మనకు కనబడుతున్నది. ఇక్కడ మనుష్య కుమారుడు అంటే ఆ దానియేలు 7, 17, 13లో కనబడుతుంది. ఆ దానియేలు 7, 13లో కనబడుతున్న ఆ మనుష్య కుమారుడు ఎందుకు మనిషిలా కనబడుతున్నాడు? సింహాసనం మీద ఉన్న ఆ దేవుని పక్షాన ఈయన ఎందుకు మనిషిలా కనబడుతున్నాడంటే ఆ దైవం భవిష్యత్తులో మనిషిగా రాబోతున్నాడు గనక మనిషి కుమారుడిగా కనబడ్డాడు. దైవం మానవుడు అవబోతున్నాడు కనుక దానియేలుకి మనిషి కుమారుడిగా కనబడ్డాడు. ఆ మనిషి కుమారుడిని గురించి ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహానుతో అంటున్నాడు, దానియేలు చెప్పాడే, పూర్వం నుంచి మేఘారుడిగా కనబడుతున్నానే, ఆ మనుష్య కుమారుడిని చెప్పండి నేనే. ఈ మాటలు నీకు నాకు ఎలా ఉన్నా తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం సేవులు గింగిర్లు అయిపోయి పైనుంచి కిందకి నిలువు టైం అంగీలు సింపేసుకున్నారు. ఎవరు తెలుసా? పరిసయ్యులు, శాస్త్రులు. అదే మార్కు సువార్త త్వరగా ముగిద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 62వ వచనం నుండి. అదే మార్కు సువార్త 14వ అధ్యాయం 62వ వచనం. యేసు అవును నేనే మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిని కూర్పార్శ్వమున కూర్చున్నటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూచెదరని చెప్పాను. ప్రధాన యాజకులు వస్త్రములు చింపుకొని మనకి ఇంకా సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? ఈ దేవదూషణ బ్లాస్ఫమీ దేవదూషణ ఏం చేశాడు? యెహోవాను తిట్టాడా యేసుక్రీస్తు వారు? ధర్మశాస్త్రం వద్దన్నాడా? తండ్రిని ఏమైనా అన్నాడు అక్కడ ఆ సభలో, ఆ సన్నిహితుని సభలో అక్కడ ఏమైనా అన్నాడా ఆయన? మరి బ్లాస్ఫమీ అని ఎలా అంటున్నారు? దేవుని నామాన్ని వక్రంగా వాడాడా? కాదే.
మరి బ్లాస్ఫెమీ, దేవదూషణ, ఇక ఈయన చంపడానికి మనకి సాక్షులతో పనేముంది? ఇంతకన్నా గొప్ప సాక్షి అంటున్నారు. ఇంతకీ ఏమన్నాడు? మనుష్య కుమారుడు మేఘారుడే వచ్చుట మీరు చూస్తున్నప్పుడు చెప్పండి. నీకు నాకు అర్థమవుతుందో లేదు కానీ యూదులకు, ఇశ్రాయేలు తెలుసు. మనుష్య కుమారుడు మేఘాలు, మేఘాలు మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు మేఘాలు అంటే సాక్షాత్తు దేవుడు. అందుకే వాళ్ళు అన్నారు, ఈ మనిషి ఏమని చెప్పుకుంటున్నాడంటే చెప్పండి, దేవుడు అని చెప్పుకుంటాడు. ఇంకా మనకు సాక్షులతో పని ఏముందని ఇలా వస్త్రాలు చింపేసుకుని ఒకేసారి ఆయన మీద దొమ్మగా పడిపోయారంట. ఇప్పుడు చెప్పండి, ఆ మనుష్య కుమారుడు, ఆ దైవం, ఆ నమ్మకమైన సాక్షి, సత్యస్వరూపి, ఆమేననేవాడు, యుగ యుగాల్లో తరతరాల్లో తనను తాను బయలుపరుచుకున్నవాడు, అబ్రహాం పుట్టక ముందు ఉన్నవాడు, సృష్టి పుట్టక ముందు ఉన్నవాడు, నిత్యుడిగా ఎప్పుడు తండ్రి యొక్క ఆది నుంచి ఆది యందు వాక్యముగా దేవుడిగా ఉన్నవాడు, సశరీరుగా ఇలలోనికి వచ్చినవాడు. చెప్పు సంగతులేమనగా మీరు నా రాజులైన యాజక సమూహం అన్నాడు. అక్కడ ఒక మాట రాస్తున్నాడు చూడండి, 7వ వచనంలోనే ముగిద్దాం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చున్నాడు, ఆయన మేఘాల మీద వస్తున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును. ప్రతి నేత్రము, ప్రతి నేత్రం అంటే యేసుప్రభు మీద జోకులు వేస్తున్నారే చెప్పండి, ఆ బ్యాచ్. యేసుప్రభు నమ్ముతున్నారే వాళ్ళు. గమ్మత్తడి చెప్తున్నా, ఆ రోజు యేసుప్రభుకి మేకలేసారే వాళ్ళు. దొంగ చట్టాలు చేసి ఆయన చంపేశారే వాళ్ళు. ఈరోజు తెల్లారితే యేసుప్రభు యొక్క గోత్రాల గురించి, పుట్టుకను గురించి తప్పుగా మాట్లాడుతున్నారే వీళ్ళు. ఆ రోజు, ఏ రోజు? సెకండ్ కమింగ్, రెండవ రాకల్లో ఈ ప్రతి నేత్రము ఆయన్ని చెప్పండి చూస్తాడు. ఆయన పొడిచిన వారు చూశారు, ఆయనను పొడిచిన వారు పక్కలో పొడిచాడే వాడు చూస్తాడు. భూజనులందరూ ఆయన చూచరు, మేకులేసాడే వాడు చూస్తారు. భూమి మీద ఇప్పటివరకు పుట్టారు, ఇప్పటివరకు చచ్చినోళ్ళు, బతికినోళ్ళు, రాబోతున్న వాళ్ళు, ఆ రోజుకి ఎవరైతే ఉంటారో ఆ రెండవ రాకల్లో ఉన్న చచ్చిన బతికిన ప్రతి ఒక్కడో చెప్పండి ఆ రోజు ఆయనను చూస్తారు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి. క్వశ్చన్ అవర్లో ఈ డౌట్ అడగకముందే మీకు చెప్పేస్తున్నాను. ఆ డౌట్ ఏంటంటే, ఈ నెంబర్ ఇచ్చాను లేదో కానీ ఈ వీడియో కాల్ ఎక్కువైపోతున్నాయండి నాకు. ఆవిడ ఎవరో ఫోన్ చేసింది మన ఇది, ఇప్పుడు చూడండి వీడియో కాల్ అంత సిగ్గులేని మొక్కలు. మొన్న నాకు ఆవిడ ఫోన్ చేసి అంటుంది, ఏమన్నా మీరు దేవుని కోసం ఏమైనా సహాయం చేయండి, మనం చర్చి నిర్మాణం కొరకు సెమినార్ కోసం ఉందంటే ఆవిడ అంటుంది, చెప్పండి ఏం సమర్పించమంటారు అంది. ఏం సమర్పిస్తాం? అర్ధరాత్రి 12:30కి సోలాపూర్లో ఉంటే ఈ మనిషి నాకు చేసి చెప్పే మాట ఇది. శ్రీకాంతానికి ఇచ్చాను ఏదో సమర్పిస్తుందని చూడండి. ఫోన్ కట్ చేసింది. సిగ్గు లేని అడుగుతాను, అరే దైవజనులు ఈ మాటలు మనం అనవద్దు, చేయు, కనీసం ఉండాలి కదండి. ఇచ్చాము లేదు నెంబర్, అందరూ వాట్సాప్లో పొద్దున్నే వాక్యం పెట్టేయడం. మీకు ఇన్ని వాట్సాప్లు చూస్తే నా వాట్సాప్ ఏమైపోవాలండి, అందుకే అయిపోయిన అది స్టక్ అయిపోతుంది. నెంబర్ ఎలా వాడాలో అలాగే వాడండి. లైవ్లో ఉన్నా కూడా ఇలా చేయడం పద్ధతి కాదు. సరే ఏదేమైనా ఆయన రాస్తున్నాడు, అందరూ ఆయన చూస్తారు. ఆ రోజు క్రీస్తు విరోధులకి రెండవ రాకడా బహుభయంకరమైనది. ఈ కాషాయ వస్త్రాలు తీసుకుని చమత్కారపు మాటలు మాట్లాడుతూ యేసు ప్రభుని ఎటకారం చేస్తున్నారే, నీకు బహుపరాక్, నీకు బహుపరాక్. ఆ రోజు మీకు బహుభయంకరమైన దినం. సెకండ్ కమింగ్లో తగలడిపోతారేమనుకుంటున్నారు. టీవీలో న్యూస్లో కూర్చొని రోడ్ల మీద తిరిగి మొబైల్స్లో వీడియో తీసుకుని ఎటకారం చేసినట్టు కాదు. భూపతుల అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నమ్మకమైన సాక్షి, తన వేవేల పరిశుద్ధ పరివారంతో మేఘారుడే వస్తాడు. ఆ రోజు నీకు టెర్రర్, వణికిపోతావు. ఆ రోజు నీకెవడు యేసు ప్రభు ఆ రోజు దేవుడని చెప్పాల్సిన అవసరం లేదు. నీ నేత్రాలకి స్పష్టంగా అర్థమైపోద్ది, అరే ఈయన దేవుడు రా, మనం తక్కువ అనుకున్నాం, నజరేతులో పుట్టినోడు అనుకున్నాం, చనిపోతే ఏమీ చేయలేడు అనుకున్నాం. కానీ మేఘాలు ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఈ లైమ్ అయిపోవడం ఏంటి, ఆయన రావడం ఏంటని ఎవ్వడికి చెప్పకుండానే ఆయన ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుని ప్రతి కన్ను గుర్తుపడుతుంది, ప్రతి నోరు మాట్లాడుతుంది, ప్రతి వ్యక్తి నోరు మాట్లాడతారు. ఆ రోజు యేసు ప్రభు ముందు సాష్టాంగపడిపోతారు. ఆ రోజు ప్రకటన గ్రంథంలో నీకు నాకు ఏం రాస్తాడు తెలుసా? నీ వరుడు సమీపమనే ఉన్నాడు, త్వరలోనే వస్తాడు. ఆయన కొట్టినవారు, ఆయన తిట్టినవారు, నిన్ను కొడుతున్నవారు, నిన్ను తిడుతున్నవారు కూడా ఆ రోజు వాళ్ళకి టెర్రర్ స్టార్ట్ అవుతుంది. సంఘమా, 7 సంఘాలారా మీరు ధైర్యంగా ఉండండి.
ఇది లెటర్, ఇది రాస్తున్నాడు ప్రకటన గ్రంథం. రాస్తూ ఏమంటున్నా చూడండి, 8వ వచనం త్వరగా ముగిద్దాం. అల్ఫాయు ఒమేగాయు నేనే, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉండేవాడు నేనే. ఎప్పుడు చెప్పండి, సింబల్ అయితే నేనే. వీళ్ళందరూ ఎప్పుడు చూస్తారు? 2వ రాకడలో చూస్తారా? మన దేవుడితో గొప్పతనం ఏంటి చెప్పిన, చచ్చినోడిని మళ్ళీ తిరిగి బతికించి చూడరా ఎదవా చెప్పండి, నేనే అని చెప్పిస్తాడు. తమ తమ వరుసలు అందరూ తిరిగి లేస్తారు. నమ్మినోడు నమ్మనోడు అందరూ ఆ రోజు అందరూ లేస్తారు. ఆయన పొడిసిన వాళ్ళు, మేక లేచిన వాళ్ళు అందరూ ఆయన చూస్తారు. చచ్చిన ఈ పనికి మాల యటకారం చేసిన ఎవరైతున్నారో, ఈ పనికి మాల కామెడీ చేస్తున్నారే, ఏకారంగా మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ ఆ రోజు చచ్చిపోయినా, ఇక మేము చనిపోయి మమ్మల్ని, నువ్వు చనిపోయినా లేపుతాడు నిన్ను, నీ పిల్లకట్టుకుని మరీ లేపుతాడేమనుకుంటున్నావు, నువ్వు చనిపోయిన లేపుతాడు. చూడు నేనే, చూడు ఎటకారం చేసావు నేనే, నన్నే చూడు. పొడుసుడు ఆ రోజు నడుతున్నాను, ఆ రోజు పొడమనండి ఆయన్నే, ఆ రోజు అనమనండి ఆ నోరుల్ని, ఆ రోజు నిలబడమనండి. వీడు అరికాల కింద మట్టి నిలబడదు, వీడు పీల్చే గాలి నిలబడదు, వీడు చూస్తున్న ఆకాశం నిలబడదు, ఈ పంచభూతాలు నిలబడదు. నువ్వెక్కడ నిలబడతావు? ఆ 2వ రాకడలో గడ్డిలాగా వణిగిపోతావు. ఇది ఎప్పుడు జరగబోతుందంటే యోహాను అంటున్నాడు, త్వరలో సంభవింపనై ఉన్నవి. ఎందుకు వచ్చిందో, అల్ఫా ఒమేగాయు నేనే, నేనే. వర్తమాన భూత భవిష్యత్ అల్ఫా ఒమేగా నేను ముగిస్తాను. అల్ఫా ఒమేగా అంటే గ్రీకులో ఆ లాస్ట్ అక్షరం అమ్మ అంటున్నాను చూసారా, ఆ చివరి అక్షరం. ప్రారంభము నేనే, అంతము నేనే. ఆల్ఫా అంటే అదే. ఆల్ఫా అంటే మీరు ఆల్ఫా టీ అనుకోకండి. ఆల్ఫా అంటే చాలామంది పెట్టుకుంటారు, ఆల్ఫా స్టూడియో, ఆల్ఫా టీ సెంటర్ అంటారు. ఆల్ఫా అంటే ఏంటంటే మాదే ప్రారంభం టీ సెంటర్ అని. మీకు అర్థమైంది లేదు? ఒమేగా టీ సెంటర్ అంటే ఎవరు ఉన్నాయి ఎడతారా? ఆల్ఫా టీ సెంటర్ ఎడతారు. ఆల్ఫా బట్టల సాబు చెప్పండి, ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా క్షమించండి, ఆల్ఫా కదా, ఆల్ఫా. ఆల్ఫా అంటే నేనే ప్రారంభం, అంటే అక్షరాలుంటే ప్రారంభము నేనే, అంతము నేనే. ఈ మాటలు చెబుతున్నవాడు చూడండి, రాస్తున్నాడు. అదే వచ్చిన చదువు ముగిద్దాం. నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నేనే అల్ఫా. చదువు 8వ వచనం ఒకసారి మళ్ళీ. 8వ వచనమా? అల్ఫాయు ఒమేగాయు నేనే, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడును నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, సర్వాధికారి చెప్పండి. నెక్స్ట్ పదం ఏదో ఉంది, దేవుడు. చాలామంది అంటారు, ఏదండి దేవుడే, ఇదిగో ఇవన్నీ అయ్యే. అల్ఫా ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉండేవాడు, మృతుడై ప్రథముగా లేచినవాడు, ఆది సంభూతుడు, ఆల్ఫా ఒమేగా అయినవాడు, ఉన్నవాడు, భూత భవిష్యత్తు కాలాల్లో ఉండేవాడు, సర్వాధికారియగు దేవుడగు ప్రభువుకు సెలవిచ్చుచున్నాడు. ఏమని? సంగమా, నువ్వు మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయని సెలవిచ్చుచున్నాడు. సంగమా, నీలో కొన్ని విషయాలు ఉన్నాయి, అవి జాగ్రత్తగా మెయింటైన్ చేయని చెబుతున్నాడు. సంగమా, ఈ సమాజం నేను ఇబ్బంది పెడుతుందని నువ్వు బాధపట్టుకో, నా నామాన్ని గట్టిగా నువ్వు పట్టుకుంటే నీతి కిరీటం ఇచ్చే సింహాసనం మీద కూర్చోబెడతాను. జయించు వానికి జీవవృక్ష ఫలం ఇస్తాను, చెవిగలవాడు ఈయనను కాక. ఇది లెటర్లో ఇంట్రడక్షన్. ఆయన రాస్తున్నాడు, ఎంత బలపరుస్తూ. అల్ఫా ఒమేగా నేను అని రాస్తూ ప్రకటన 22:13 ఏమంటున్నాడు చూడు, ముగించేద్దాం. ఆకలేస్తుంది కదా మీ అందరికి, ఆకలేస్తుంది అన్న. నేనే అల్ఫాయు ఒమేగాయు. అలాగే చచ్చిపోతున్నాను నాకు. మీకు ఆకలేస్తుందని నాకు తెలుస్తుంది, ఎందుకంటే నాకు ఆకలేస్తుంది కాబట్టి. వెళ్ళిపోదామండి. ఒక సీక్రెట్ ఉంది, లాస్ట్ సెమినార్లో చెప్పాను, మీకు అంతమంది గుర్తుందో. ఎంత బాగా ఆకలేస్తే చెప్పండి, అంత బాగా తింటామని కాదు, నేను చెప్పి తినేసి గొడవే. ఎంత బాగా ఆకలేస్తే హెల్త్కి చెప్పండి అంత మంచిది. అందుకే డాక్టర్లు జ్వరం వస్తే ఏమంటారంటే ఏం తినకంటారు. ఎందుకు? సిస్టమ్ బాగా రన్నింగ్లో ఉండాలంటే చెప్పండి. అప్పుడప్పుడు లంకనం అంటే చెప్పండి ఏమీ తినకుండా ఉండాలి. కొన్ని ఐటమ్స్ తిన్నప్పుడు గ్యాప్ ఉండాలి. మనకు గ్యాప్ ఉండదు, ఆ గ్యాప్ లేక ఇది
అప్పుడప్పుడు ఆకలితున్నప్పుడు అలా వేసారనుకోండి టక్ బాయిల్ అయిపోతాయి. కాబట్టి అట్టి కార్యమును దేవుడు జరిగించును గాక. అదిగో మళ్ళీ ఆమె చూద్దాం మధ్యాహ్నం ఆమెను కూడా కట్ట. సరే చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరిగా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13 వచనం. నేనే అల్ఫాయు ఒమేగాయు, నేనే అల్ఫా ఒమేగా, మొదటి వాడను కడపటి వాడను, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నా. ఆది అంతం. ఇప్పుడు చెప్పండి, అల్ఫా ఒమేగా నేనే, ఆది అంతము నేనే. ఇప్పుడు పిలిపి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పిలిపి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తాను రుక్తినిగా చేసుకోవడానికి మనుష్య కుమారుడిగా పుట్టాడు. ఇప్పుడు చెప్పండి, దేవునితో సమానుడు. పాత నిబంధనలో ఇవే పదాలు ఉంటాయి. ఏమని? ఆది అంతము నేనే. క్రొత్త నిబంధనలో అల్ఫా ఓమేగా. ఇప్పుడు చెప్పండి, దేవునితో సమానుడు, ఆది అంతం లేనివాడు, దేవుడితో సమానుడు, నిత్యుడు, దైవము. అలాంటి ఆయన తనను తాను తగ్గించుకొని దేవదూతల కన్నా తక్కువ స్వరూపమైన మానవ స్వరూపాన్ని ధరించుకొని, మానవ స్వరూపంలో మరలా దాసుని స్వరూపం ధరించుకొని, తనను జీరో రుక్తినిగా మార్చుకొని ఈ భూమి మీద ఇంత గంభీరమైన వాడు, వర్తమానికుడు, భూత భవిష్యత్తు కాలంలో ఉన్న ఈ గొప్ప దేవుడు తలవాల్చుటకు చోటు లేని స్థలంలో ఉండడానికి నీ కోసం నా కోసం భూమి మీదకి చెప్పండి వచ్చేసాడట. మనల్ని ఎంత గొప్పగా మార్చాడు. ఇది గ్రేట్ ప్రివిలేజ్ అనిపించట్లేదు మీకు? ఆల్ఫా ఒమేగా నా కోసం వచ్చాడంటే మీకు గ్రేట్ ప్రివిలేజ్ అనిపించట్లేదా? ఇది గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. దేవుడు నా కోసం రావడం ఏంటి? అది అంతం లేనివాడు, యుగాల్లో ఉన్నవాడు, తరతరాల్లో ఉన్నవాడు నా కోసం భూమి మీదకి వచ్చి అలాంటి గంభీరమైన వాడు దాసుని స్వరూపం ధరించుకొని నా కోసం జీరో అయిపోయాడంటే బైబిల్ అంటుంది, ఎస్, నీ కోసం జీరో అయిపోయాడు. సంగమా, ఈ లవ్ నువ్వు మర్చిపోయావా? ఎఫెసీ సంగమా, ఈ ప్రేమ నువ్వు మర్చిపోయావా? ఫిలదెల్ఫియా, ఈ లవ్ నువ్వు మర్చిపోతున్నావా? నిన్ను పిలిచిన పిలుపులు నువ్వు మర్చిపోతున్నావా? అని ఎలాంటి విషయాల్లో నేను పిలిచాడు నీ బుర్రకెక్కట్లేదని అప్పుడు మొదలెడతాడు తర్వాత అధ్యాయం నుంచి. అదే 7 సంఘాలకి యోహాను రాయినది ఏమనగా, ఈ రాస్తున్నది యోహానైన నేను కాదు, చెప్పండి, పరిశుద్ధాత్మను ప్రేరేపించి 7 ఆత్మలు కలిగిన వాడు, 7 నక్షత్రాలు చేత పట్టుకున్నవాడు, 7 దీపాల మధ్య సంచరిస్తున్నవాడు, సంగమా నీతో నాతో చెప్పేదేమనగా. ఇలా స్టార్ట్ అయింది ప్రయత్నం. ఇంకా ఏముందంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన వర్ణన, ఆయన నిలువుటంగి, ఆయన తెల్ల జుట్టు, ఆయన పాదాలు తెల్లగా, ఇవెందుకు వర్ణించాడంటే ఇది మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మళ్ళీ పాత నిబంధన టెక్స్ట్ మనం కదపాల్సింది. అది ఎప్పుడు మాట్లాడుకుందాం చెప్పండి? మళ్ళీ రేపు మధ్యాహ్నం